నమస్కారం. చంద్రగ్రహణం సందేహాలు ప్రత్యేక ప్రసారానికి స్వాగతం. అంటే నేటి వినువీధుల్లో నేటి రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం. గ్రహణం అనగానే మన సాంప్రదాయంలో మనకు తెలిసినవి ఆలయాలు మూసివేయడం కానీ, అలాగే మన ఇళ్లలో కొన్ని గ్రహణ నియమాలు పాటించడం కానీ మనకు తెలుసు. కానీ సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా కూడా కొన్ని ద్వాదశ రాశులపై కూడా ఈ శుభాశుభ ఫలితాలు అవన్నీ ప్రభావం చూపిస్తూ ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. మరి ఆ శుభాశుభ ఫలితాలు కానీ అసలు ఏ రాశుల వారిపై ఇలాంటి ఫలితాలు ప్రభావం చూపిస్తాయో ఇలాంటి సందేహాలన్నిటినీ కూడా నివృత్తి చేయడానికి మనతో మన స్టూడియోలో జ్యోతిష్య పండితులు శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు, అలాగే గుడి ఉమామహేశ్వర శర్మ సిద్ధాంతి గారు సిద్ధంగా ఉన్నారు. మరి మీకు ఎలాంటి సందేహాలున్నా, నివృత్తి కావాల్సిన సమస్యలు ఎలాంటివి ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న లైవ్ నెంబర్లకు కాల్ చేసి మీరు వెంటనే మాట్లాడవచ్చు. నమస్తే అండి. నమస్కారం అమ్మా. మొదటిగా శంకర్ మంచి గారు మీతోనే మొదలు పెడతాం. అంటే నేటి రాత్రి ఏదైతే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోందో మరి దాని విశిష్టత ఏంటండి? ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాచేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అసలు గ్రహణము యొక్క విశిష్టత తెలుసుకోవాలంటే ఒక్కసారి మనం పురాణాల్లోకి వెళ్ళి క్షీరసాగర మథనాన్ని, అక్కడ జరిగినటువంటి అమృతోత్పాదన సందర్భంలో రాహు యొక్క జన్మ వృత్తాంత ప్రస్థానాన్ని మనం ఒక్కసారి పరిశీలించాలి. అమరవ్రాతములోని చొచ్చిది విజుండై రాహు పీయూషపానము చేయంగని చంద్రభాస్కరుల్ సన్నల్ చేయ నారాయణుండు అమరారాతి శిరంబు చక్రహతిందున్మాడెన్ సుధాసిక్తమై అమరత్వంబును జందెమూర్ధము తదన్యాంగంబు నేలంబడెన్ అజుడు వాని శిరంబును అంబరవీధిని గ్రహము చేసి పెట్టి గారవించే. అజుండు వాని శిరంబు నంబరవీధిని గ్రహము చేసి పెట్టి గారవించే. వాడు పర్వములను వైరంబు తప్పక భాను చంద్రములను పట్టుచుండు. ఇది సన్నివేశం. స్వర్భాను అనేటటువంటి సింహిక పుత్రుడైన రాహువు దేవతలలోకి వెళ్ళి కూర్చొని దేవతా వరుసక్రమంలో కూర్చొని ఉండగా శ్రీమన్నారాయణమూర్తి మోహిని అవతారంలో అక్కడ వారికి అమృతాన్ని పంచుతున్నారు. ఆ అమృతాన్ని పంచే క్రమంలో రాహువుకి కూడా అమృతం దక్కింది. ఈ రాహువు దోశలతో పట్టుకొని అమృతాన్ని తాగుతుండగా ఇతను తమోమయుడైనటువంటి స్వర్భాను కదా, అంటే రాహు కదా, ఇక్కడికి వచ్చి కూర్చున్నాడే అని వెంటనే కను సైగలతో ఆ మోహిని రూపంలో ఉన్నటువంటి నారాయణుడికి తెలియజేయగా వెంటనే ఆయన సుదర్శన చక్రంతో అతని శిరస్సుని ఖండించడం జరిగింది. శిరస్సు ఆకాశంలోకి ఎగిరింది. అప్పటికే గుటక వేసి ఉన్న కారణం చేత ఆ శిరస్సుకి ఆ అమృతత్వం సిద్ధి వల్ల అమరత్వం వచ్చింది. మిగిలిన దేహమేమో నేలపై పడిపోయింది. ఎక్కడైతే సుదర్శన చక్రం ఖండించిందో ఆ మొండెము భాగము అక్కడే పడింది. శిరస్సు మాత్రం అమరత్వం పొందింది. తర్వాత బ్రహ్మగారు ఏం చేశారంటే అతనికి గ్రహ స్థానాన్ని కల్పించి గౌరవించారు. తన దేహం లేకుండా పోవడానికి ఈ సూర్యచంద్రులు కారణమని గ్రహించి ఆయన కక్ష కట్టి 6 మాసాలకు ఒకసారి వాళ్ళని పట్టి పీడిస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనకి ఏ విషయం తెలుస్తోంది అంటే
సుదర్శన చక్ర ప్రయోగం చేత చనిపోకుండా సగభాగము బతికిన ఏకైక వ్యక్తి రాహు. సుదర్శన చక్ర ప్రయోగం చేస్తే ఏమవుతుంది? చనిపోతారు ఎవరైనా. సుదర్శన చక్రము, బ్రహ్మాస్త్రము, పాశుపతము వాటికి ఇంకా తిరుగులేదు. కానీ సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి చేతే ప్రయోగించబడ్డటువంటి సుదర్శన చక్ర ఆ ఇబ్బందికి తట్టుకొని కూడా అమృతపానం చేయటం వల్ల ఆయన బతికాడు. ఆయనకి గ్రహత్వం సిద్ధించింది. తద్వారా గ్రహణములు ఏర్పడ్డాయి. గ్రహణము యొక్క విశిష్టత ఏమిటి అంటే, ఒకే రేఖపైకి సూర్యుడు, అలాగే భూమి, చంద్రుడు, ఈ వరుస క్రమంలో సూర్య, భూ, చంద్రులు కనుక వస్తే అది గ్రహణం అవుతుంది. తద్వారా మనకి 6 మాసాలకు ఒకసారి ఈ చంద్రగ్రహణం వస్తూ ఉంటుంది. తర్వాత వెంటనే సూర్యగ్రహణం కూడా వస్తూ ఉంటుంది. సూర్యుడు ఉన్న రాశి నుండి చంద్రుడు ఉన్న రాశి మధ్య 6 రాసులు ఉండాలి, లేదా 180 డిగ్రీలు ఉండాలి. దానికే మరొక పేరు పూర్ణిమ. పూర్ణిమాంత సమయంలో పర్వసంధిలో గ్రహణం ఏర్పడుతుంది. ఇది కుంభరాశిలో పూర్వాభాద్ర నక్షత్రం 2వ పాదంలో ఈ గ్రహణం సంభవిస్తోంది. పూర్వాభాద్ర నక్షత్రం 1వ పాదంలో చంద్రుడున్నాడు, 2వ పాదంలో ఈ రాహుగ్రహం ఉన్నది, పట్టుకున్నది. అలాగే సింహరాశిలో పూర్వ ఫల్గుణి నక్షత్రంలో సూర్య భగవానుడు ఉన్నటువంటి సందర్భంలో సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం సిద్ధిస్తోంది. చంద్రగ్రహణంలో చేసే పుణ్యము చాలా గొప్పది. అంటే పూజ చేసినా, జపం చేసినా, ధ్యానం చేసినా, స్తోత్రం చదువుకున్నా, దానం చేసినా, స్నానం చేసినా అనంత పుణ్య ఫలదం, విశిష్టమైన పుణ్యాన్ని ఇది మనకి తెచ్చిపెడుతుంది. ఇది ప్రధానమైనది. గ్రహణము విశిష్టమైనటువంటి పుణ్యాన్ని ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ప్రసాదిస్తుంది. ఓకే గురుగారు, అలాగే మీకు ఎవరికైనా కూడా ఫోన్ లైన్ కలవకపోతే యూట్యూబ్ లైవ్ చాట్ ద్వారా కూడా మీరు ప్రశ్నలు అడగచ్చు. అంటే తద్వారా కూడా వాటికి సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాగే ఇవాళ జరగబోయే ఈ చంద్రగ్రహణం, ఏర్పడిపోయే చంద్రగ్రహణానికి పట్టు విడుపు సమయాలు ఉంటాయి కదా సిద్ధాంతి గారు, అవేంటి? శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణము మనము వీక్షించబోతున్నాము. ముందుగా ఈ గ్రహణాలు ఎలా ఏర్పడతాయి? ఈ గ్రహణము అనేటువంటిది ఖగోళంలో ఒక అద్భుతమైనటువంటి సంఘటననే కాకుండా మన ధర్మశాస్త్రాలు, పురాణ ఇతిహాసాల ప్రకారంగా ధర్మాచరణకు, మంత్రానుష్ఠానానికి, యజ్ఞయాగాదులకు, జపాలకు, వీటన్నిటికి కూడాను చాలా పర్వకాలము అనేటువంటి విషయం కూడాను మనకు ధర్మశాస్త్రంలో చెప్పబడి ఉంది. కనుక ఈ గ్రహణానికి, ఈ చంద్రగ్రహణానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది. గ్రహణము ఎప్పుడు స్పృశిస్తుంది? గ్రహణము స్పృశించడమునంటే గ్రహణము ప్రారంభమయ్యే సమయం అన్నమాట. మనకు అందరికీ కూడాను తెలిసినటువంటి విషయమే. ఈ సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది. దీన్ని పరిభ్రమణము అంటాము. భ్రమణము, పరిభ్రమణము. భ్రమణము అనంటే తన చుట్టూ తాను తిరగడము, పరిభ్రమణము అనంటే వేరే గ్రహము చుట్టూ, వేరే ఒక ఫిజికల్ బాడీ చుట్టూ తిరగడము పరిభ్రమణం కింద మనం ఖగోళ శాస్త్రము చెబుతోంది. ఈ భూమి సూర్యుడి చుట్టూ తిరగడం మూలకంగా మనకు
ఈ సంవత్సరానికి అంటే 365 రోజులకు ఒక్కమారు భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది. తద్వారా రాత్రి పగళ్ళు ఏర్పడతాయి. మనకు భూమి తిరగడం మూలకంగా ఋతువులు ఇవన్నీ కూడాను ఏర్పడతాయి అనేటువంటిది మనకు ఖగోళ శాస్త్రము జ్యోతిష్ శాస్త్రము చెప్తున్నటువంటి విషయం. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటుంటాడు కనుక ఈ సూర్యుడు భూమి చంద్రుడు ఒక సరళ రేఖలోకి వచ్చినప్పుడు పౌర్ణిమ అమావాస్యాలు ఏర్పడతాయి. అంటే వాటి యొక్క స్థితిని బట్టి మనకు పౌర్ణిమ, చంద్రుడు అవతలి భాగంలో ఉన్నప్పుడు పౌర్ణిమ ఏర్పడుతుంది, మధ్యలోకి వచ్చినప్పుడు అమావాస్య ఏర్పడుతుంది. మొత్తానికి అమావాస్య పౌర్ణిమలు ఈ రెండు కూడాను ఈ 3 గ్రహములు అంటే సూర్యుడు భూమి చంద్రుడు ఈ 3 అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి గ్రహములు కనుక చంద్రుడు భూమికి అవతలి వైపుకు వచ్చినప్పుడు మనకు గ్రహణం ఏర్పడుతుంది. గ్రహణము ఎలా ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నట్టయితే సూర్యుడి యొక్క కాంతి భూమిపైన పడుతుంది. ఆ నీడ లోపల చంద్రుడు ఉండిపోతాడు కనుక మనకు గ్రహణం ఏర్పడుతుంది. గనక గ్రహణం ఏర్పడేటువంటి అవకాశాలు ఈ విధంగా ఉంటాయి. కాబట్టి ఈ చంద్రుడు సంపూర్ణంగా ఆ భూమి యొక్క నీడలో ఉన్నట్టయితే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మనకు పాక్షికంగా కొంత భాగం మట్టుకే ఉన్నట్టయితే పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఒకవేళ అసలే ఆ నీడలో లేనట్టయితే మనకు గ్రహణం ఏర్పడదు. ప్రతి పౌర్ణిమ నాడు కూడాను సరళరేఖలోకి వస్తారు. అయినప్పటికీ ప్రతి పౌర్ణిమ నాడు గ్రహణము సంభవించడానికి అవకాశాలు లేవు. ఎందుకు అనంటే ఆ చంద్రుడు ఆ రాహువు కేతువులు అనేటువంటి బిందువులు ఉంటాయి మనకు. ఆ బిందువులు ఖగోళ శాస్త్రం ప్రకారంగా మన పూర్వీకులు ఋషులు దర్శించి వాటిని ఆబ్జర్వ్ చేసి మనకు ఆ రాహు కేతువులు అనేటువంటి పేర్లను ఆ బిందువులకు కల్పించినారు. కనుక ఆ రాహుకేతువుల యొక్క ప్రాధాన్యత బాగా ఉంటుంది గ్రహణం లోపల. ఆ బిందువుల దగ్గరికి రాహువు దగ్గరికి చంద్రుడు రావడము లేదా కేతువు వద్దకు రావడము ఇలాంటి నేపథ్యంలోనే మనకు గ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. కనుక ఈ సందర్భంలో ఆ చంద్రుడు రాహువు దగ్గరికి రావడం మూలకంగా ఈరోజు 7వ తారీఖు సెప్టెంబర్ మాసంలో రాత్రి సమయం లోపల ఇది గ్రహణం జరుగుతుంది. అంటే కంప్లీట్గా మనకు ఆ భూమి నీడలోకి చంద్రుడు వస్తున్నాడనమాట. ఇది సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణము. ఈ గ్రహణము రాత్రి 9:57 స్పృశిస్తుంది. అనంటే ఆ భూమి నీడలోకి సంపూర్ణంగా ఆ చంద్రుడు రావడం అనేటువంటిది ప్రారంభమవుతున్నటువంటి సమయం అన్నమాట. ఇది 9:57 అక్కడి నుండి గ్రహణం ప్రారంభమవుతుంది. 9:57కు ప్రారంభమైనటువంటి గ్రహణము 1:27 వరకు ఉంటుంది. 1:27 అనేటువంటిది మోక్షకాలం, గ్రహణం యొక్క అంత్యకాలం. అంటే గ్రహణ ప్రారంభము 9:57, గ్రహణం యొక్క అంత్యకాలము 1:27. అంటే ఈ మధ్యకాలాన్ని మనం ఏమంటాం? పర్వకాలము అని అంటాం. యావత్ చాక్షుష దర్శనం ఎంతవరకైతే మనకు కళ్ళకు గ్రహణం కనబడుతుందో ఆ కాలాన్ని మనము పర్వకాలం కింద పరిగణిస్తాం. కాబట్టి 9:57 మొదలుకొని 1:27 వరకు ఈ గ్రహణం ఉంటుంది. ఈ గ్రహణం మొత్తం కూడాను 3 గంటల 30 నిమిషాలు, సుమారు 3 గంటల 30 నిమిషాలు మనకు గ్రహణం కనబడుతుంది. సంపూర్ణమైనటువంటి గ్రహణము మొత్తం కూడాను భూమి యొక్క నీడలోకి చంద్రుడు వచ్చేస్తున్నాడు. అంటే ఇది మనం భౌతికంగా గమనించేటువంటి ఒక సంఘటన. అయితే దీనికి పౌరాణిక ఇతిహాసాలు కూడాను ఉన్నాయి. మన హైందవ సాంప్రదాయము కేవలము భౌతికమైనటువంటి ప్రక్రియనే కాకుండా దీన్ని ఒక ఐతిహాసికంగా పురాణ ఇతిహాసాలలో మనకు ఏం చెప్పబడి ఉంది, ఈ పర్వకాలంలో మనకు శాస్త్రాలు ఏం చెబుతూ ఉన్నాయి, ఏ విధమైనటువంటి మనము క్రియలు ఆచరించాలి, ఎలాంటి జపాలు చేసుకోవాలి ఈ సమయం లోపల అనేటువంటి విధి విధానాలు కూడాను మనకు ధర్మశాస్త్రాలు చెప్పి ఉన్నాయి. ఎందుకు ధర్మశాస్త్రాలు మనకు చెప్పి ఉన్నాయి అనంటే
కేవలము హైందవ సాంప్రదాయంలోనే, సనాతన ధర్మంలోనే ఇది ఉంది. వేరే ఏ ధర్మం లోపల కూడాను ఇలాంటిది మానవాళి యొక్క సుభిక్షం కొరకై ఋషులు దర్శించి వాళ్ళు ఆబ్జర్వ్ చేసి మన కొరకై నియమించినటువంటి కట్టుబాట్లు ఇవన్నీ కూడాను. కాబట్టి ఈ గ్రహణ సమయం లోపల 9:57 ప్రారంభమవుతుంది. ఆదివారం రాత్రి 9:57కు ప్రారంభమైనటువంటి గ్రహణం 1:27 వదులుతోంది, మోక్షం అవుతోంది. ఈ గ్రహణము పూర్వభాద్ర నక్షత్రంలో ప్రథమ పాదంలో చంద్రుడు సంచరిస్తున్నటువంటి సమయం లోపల గ్రహణము సంభవిస్తుంది, కుంభరాశిలో సంభవిస్తుంది. అంతేకాకుండా ఇది ఎరుపు రంగుతో మనకు ఈ గ్రహణం కనబడుతుంది. ఈ రంగు అనేటువంటిది కూడాను ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తుంది గ్రహణం లోపల. ఎలా ఏర్పడుతుంది గ్రహణము అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ఆ నీడ, ఆ భూమి యొక్క నీడ చంద్రుడి పైన ఎంత పర్సెంటేజ్ మనకు ఆవహిస్తుంది అనే దాన్ని బట్టి ఆ రంగు అనేటువంటిది మనకు నిర్ణయం అవుతుంది. ఇది ఎరుపు రంగులో కనబడుతున్నటువంటి గ్రహణం. అంతేకాకుండా ఈ గ్రహణము సవ్యగ్రహణము, సవ్యము అపసవ్యము అనేటువంటి 2 దిశల లోపల మనకు గ్రహణము సంభవించే అవకాశాలు ఉంటాయి. అంటే సవ్యగ్రహణము అనంటే గడియారపు ముళ్ళు ఏ విధంగానైతే మనకు తిరుగుతుందో ఆ విధంగా ఈ గ్రహము, ఆ చంద్రుడు ఇలా మూవ్ అవుతున్నప్పుడు పడుతున్నటువంటి గ్రహణం అన్నమాట. దీన్ని సవ్యగ్రహణము అని అంటాము. సవ్యగ్రహణము రాహుగ్రస్తమైనటువంటి గ్రహణము ఇది. అంటే రాహు చేత ఆచ్ఛాదితమైనటువంటి ఎరుపు రంగులో సంభవిస్తూ పూర్వభాద్ర నక్షత్రం 1వ పాదంలో కుంభరాశిలో సంభవిస్తూ ఉన్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణము ఈరోజు రాత్రి మనమందరం కూడాను వీక్షించబోతున్నాము. కనుక ఈ గ్రహణము భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను చూడవచ్చును. భారతదేశం మొత్తం కూడాను ఈ గ్రహణం కనబడుతోంది. అంతేకాకుండా అన్ని ప్రాంతాలలో మనకు ప్రపంచవ్యాప్తంగా ఒక గ్రహణము అన్ని ప్రాంతంలో ఒకే రకమైనటువంటి సమయం లోపల కనబడదు. దానికి కారణాలు ఏంటి అనంటే, వాళ్ళు నివసిస్తున్నటువంటి భూమి, వాళ్ళు నివసిస్తున్నటువంటి ప్రదేశం దృష్టిలో పెట్టుకొని ఆ గ్రహణ గోచారము, గ్రహణము, దాని యొక్క మూమెంట్ ఎలా ఉంటుంది అనేది కూడాను మనం పరిగణనలోకి తీసుకుంటాం. కాబట్టి తద్వారా మనకి ఏమవుతుంది, ఆ సమయం లోపల మార్పు అనేటువంటిది జరుగుతుంది. కనుక ఈ గ్రహణము మనం చూడబోయేటువంటి గ్రహణము భారతదేశంలో మట్టుకు అన్ని ప్రాంతం లోపల కూడాను కనబడుతుంది. ఈ గ్రహణాన్ని అందరూ కూడాను 9:57 ప్రారంభమవుతుంది. కాబట్టి మీరు అడిగారు అన్ని ప్రాంతంలో ఈ గ్రహణము ఒకే సమయంలో పడుతుంది అనంటే పట్టదు. చంద్రగ్రహణం గనక మన భారతదేశంలో సుమారు 1 నిమిషము, అర నిమిషము, 2 నిమిషాల తేడాతో మొత్తం మనకు భారతదేశంలో ఒకే రకమైనటువంటి విధానంలో కనబడుతుంది. కానీ వేరే దేశాల లోపల కూడాను ఈ గ్రహణం కనబడుతుంది. ఆస్ట్రేలియా ప్రాంతంలో కనబడుతుంది, కొన్ని యూరప్ ప్రాంతంలో కనబడుతుంది, న్యూజిలాండ్, ఈస్ట్ ఆఫ్రికా ఇలాంటి కొన్ని ప్రాంతాలలో కనబడుతుంది, దుబాయ్లో కనబడుతుంది, సింగపూర్లో కనబడుతుంది. అంటే వాళ్ళ ప్రదేశము, అక్షాంశ రేఖాంశాలను బట్టి ఈ గ్రహస్థితి లోపల మార్పు వస్తుంది. తద్వారా మనం ఏం చేస్తాం, పర్వాంత కాలం లోపల మనకు గ్రహణము ఉంటుంది. కాబట్టి పర్వాంత కాలం లోపల ఆ సూర్యుడు కానివ్వండి, చంద్రుడు కానివ్వండి, రాహువు కానివ్వండి, వాళ్ళ యొక్క ఆ పొజిషన్స్ మారుతుంటాయి. తద్వారా మనకు ఆ గ్రహణం యొక్క స్పర్శకాలం కానివ్వండి, మోక్షకాలం కానివ్వండి మార్పులు వస్తాయి. కనుక అన్ని ప్రాంతంలో ఒకే రకమైనటువంటి సమయం ఉండదు. కానీ మన భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని నగరాల లోపల కూడాను, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నము, రాజమండ్రి, తిరుపతి, వరంగల్, కరీంనగర్ ఈ అన్ని ప్రాంతాల లోపల కూడాను సుమారుగా ఒకే సమయము, ఒక అర నిమిషము, కొన్ని సెకండ్ల వ్యత్యాసం లోపల 9:57 ఆ ప్రాంతం లోపల కనబడుతుంది. దీని అందరూ కూడాను వీక్షించండి. గ్రహణము ఎవరు చూడాలి, ఎవరు చూడకూడదు, గ్రహణ సమయంలో ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు తర్వాత విశ్లేషించి మీకు చెప్తాను. నేను
అలాగే శంకర్ మంచి గారు, అంటే గ్రహణ ప్రారంభ సమయంలో పట్టు స్నానం ఆచరిస్తారు కదా, అసలు ఈ పట్టు స్నానాన్ని ఎలా ఆచరిస్తారు? అంటే అది తప్పనిసరి అంటారా? దాన్ని చెప్పబోయే ముందు ఒకసారి చిన్న సవరణ చేసేది ఉంది. ఇది అంతరిక్షంలో మనకి హెమిస్పియర్స్ అని ఉంటాయి. ఇది ఆకాశంలో ఒకచోట సంభవిస్తున్నటువంటి దృశ్యం. రాత్రి భూభాగము ఎక్కడైతే ఉంటుందో అందరికీ ఒకే విధమైనటువంటి స్థితి గోచరిస్తుంది. మనకి సమయ మండలాల వల్ల, అంటే మనకి టైం జోన్స్ అనేవి ఉంటాయి. టైం జోన్స్ చేంజ్ అవ్వటం వల్ల ఈ సమయాల్లో టైం జోన్ మారుతుంది, కానీ ఈవెంట్ మాత్రం మారదు. అంతరిక్షంలో పూర్వాభాద్ర నక్షత్రంలో ఉన్న రాహువు దుబాయ్కి ఉత్తరాభాద్రకో ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు, కదలలేడు అక్కడి నుంచి. కాలము యొక్క కొలత అంటే దాన్ని ఏమంటాము, స్టాండర్డ్ టైమ్స్ అంటాం. అంటే మనం ఇప్పుడు యూట్యూబ్లో చూసినప్పుడు 5:30 గంట స్టాండర్డ్ టైం, ఇండియన్ స్టాండర్డ్ టైం అంటే 5.5 అవర్స్. 5.5 అవర్స్లో మనం దాన్ని చూస్తాం. అదే ఇంకా వేరే అంటే ఎంత 11 గంటల 41 నిమిషం అనేది గ్రహణం యొక్క మధ్యకాలం. ఈ టైం జోన్ని మీరు మార్చుకుంటే మళ్ళీ అదే వస్తుంది అక్కడికి. అంటే ఇక్కడ మనం చెప్పాలనుకుంది ఏంటంటే, ఈ 11 గంటల 41 నిమిషాలకు ఎక్కడ ఏ విధంగా ఏర్పడుతోంది, అసలు దాని యొక్క టైం ఎంత, మనం ఎక్కడున్నాము, ఏ విధంగా ఉన్నాము చూస్తే 86 డిగ్రీల 39 నిమిషాల 57 సెకన్ల దగ్గర తూర్పు రేఖాంశంలో ఈ గ్రహణం సంభవిస్తుంది. అక్షాంశం ఎంత? 6 డిగ్రీల 6 నిమిషాల 3. సౌత్ దక్షిణంలో మన నెత్తి మీద పడుతుంది ఆ గ్రహణం, పట్టల్లా. అల్టిట్యూడ్ 90 డిగ్రీస్ ఎక్కడున్నది? 6 డిగ్రీల్లో ఉన్నది. మనం ఎక్కడున్నాం? 17 డిగ్రీల 28 నిమిషాల్లో ఉన్నాం. ఇది నార్త్ యొక్క అక్షాంశం. రేఖాంశం 78లో ఉన్నాం. మన గ్రీన్విచ్ మీన్ టైం నుంచి తీసుకున్నట్లయితే ఈ 5:30 గంట అనేది భారతదేశ కాలమానం మొత్తం ఒకటే. ఈ 11 గంటల 41 నిమిషాలు భారతదేశ కాలం మొత్తం 11 గంటల 41 నిమిషాలే వాచ్యలని చూపిస్తాయి. దీన్ని స్టాండర్డ్ టైం అంటాం దీన్ని. అంటే దీన్ని మనం ప్రాంతీయ కాలమానంలోకి చూడం, కన్వర్ట్ చేసి స్టాండర్డ్ టైంలో ఎక్కడైనా సరే ఈ ఛానల్ రాత్రి చూస్తాం కదా, మన భక్తి టీవీ వారు ప్రసారం చేస్తున్నటువంటి సమయంలో ఏ ఊర్లో ఉన్న వాళ్ళు చూస్తున్నప్పటికీ కూడా అక్కడ వాళ్ళ ఆకాశంలో మీకు ఎన్ని గంటలకు దర్శనమిస్తోంది గ్రహణం అంటే, సంపూర్ణ గ్రహణము మనకి 3:30 గంటలు ఉన్నప్పటికీ కూడా సంపూర్ణము అంటే పాక్షిక గ్రహణము 3:30 గంటలు, టోటాలిటీ లూనార్ ఎక్లిప్స్ అంటే సంపూర్ణమైన ఆ భూఛాయలోకి మునిగిపోయినటువంటి సమయం 82 నిమిషాలు. చాలా సుదీర్ఘమైన గ్రహణం ఇది. 82 నిమిషాల కాలం అక్కడ ఉంటుంది. అంటే 1:22 నిమిషాలు. అంటే మనం ఎగ్జాక్ట్గా నాసా వారు ఇచ్చిన క్యాలిక్యులేషన్స్ కనుక చూస్తే నాసా వారు ఏమిస్తారు, యూటీలో టైం ఇస్తారు, మీ టైం జోన్ని యాడ్ చేసుకోండి అంటారు. టైం జోన్ మీరు ప్లస్ మైనస్ చేసుకోవాలంటే అది చేసుకోండి. అది మాత్రం మారదు. ఆ 89 డిగ్రీల్లో ఉన్నటువంటి ఆకాశంలో ఉన్న ఆ చంద్రుడి యొక్క స్థితి ఆయన వెళ్ళేటటువంటిది మారదు. అజిమత్ 350లో అజిమత్ ఉంటుందన్నమాట. మనకి ఎక్కడ ఎంత దూరం కనపడుతుంది అల్టిట్యూడ్ అంటే, మనం టెలిస్కోప్ కనుక పెట్టి చూస్తే 64 డిగ్రీల హైట్లో కనపడుతుంది. అజిమత్ అది అల్టిట్యూడ్ 90 ఉంటుంది, అక్కడ మాత్రం 90. ఎక్కడ దక్షిణంలో సముద్రాలపైన ఈ గ్రహణం ఏర్పడుతోంది. ఇది అందరికీ సమమే. 3 బింబాలు పట్టేంత కాలము దాని లోపల ఉంటుందన్నమాట. ఎన్ని బింబాలు పడతాయి ఆ ఛాయలో అంటే, కరెక్ట్గా 3 బింబాలు దాని లోపల పడతాయి. తర్వాత ఒక బింబం పడుతుంది మామూలుగా సహజంగా. ఏదైనా సరే బింబం మునిగింది అంటే దాన్ని మనము సంపూర్ణ చంద్రగ్రహణము అంటాం. ఈ సంపూర్ణ చంద్రగ్రహణ సమయము అన్ని ప్రాంతాల వాళ్ళకి అంటే రాత్రికాలం సంధ్యా సమయాలు ఉంటాయి. తూర్పు సంధ్య అంటే అక్కడ మనము పెనంబ్రల్ ఎక్లిప్స్ స్టార్టింగ్ అంటాం. అది ఎక్కడ ఉంటుంది? అది సూర్యోదయ సమయంలో కొన్ని దేశాల వాళ్ళకి, సూర్యాస్తమయం అవుతున్న సమయాల్లో కొన్ని దేశాల వాళ్ళకి కనపడుతుంది. కానీ రాత్రికాలం మొదలైంది అంటే, ఎక్కడైనా చీకటి పడింది అంటే వాళ్ళ టైం జోన్స్ని మాత్రం చేంజ్ అవుతాయి, కానీ మిగతా చోట్ల ఎక్కడ చేంజ్ అవ్వవు. ఇది తర్వాత మీరు అడిగిన ప్రశ్న, ఏ విధంగా దీన్ని చేయాలి? పట్టు స్నానం చేయాలి. పట్టు స్నానం సచేల స్నానం చేయాలి. పట్టు స్నానం అంటే కట్టుకున్న వస్త్రాలతోనే చేయాలి. ఎలా చేయాలి? గ్రహణం పట్టిందా లేదా అనేది మనం చూసుకొని అక్కడ ఆకాశంలో దర్శించి గ్రహణం ప్రారంభమైంది అంటే ఆ పాక్షికం అంటే కొద్దిగా చంద్రబింబం మీద నలుపు కనపడుతుంది,
తర్వాత పూర్తిగా ఆ ఎరుపు రంగు, కాషాయ రంగు కొద్దిగా అట్లా అక్కడ ఉన్నటువంటి స్థితిని బట్టి మారుతూ ఉంటుంది. అది పూర్తిగా ఎరుపు రంగులోకి వస్తాడు ఆయన. పూర్తిగా రావడానికంటే ముందు అసలు టచ్, ఫస్ట్ కాంటాక్ట్ అంటాం, అది ప్రారంభం అవుతున్న సందర్భంలో దాన్ని పట్టు స్నానము, స్పర్శ అని పిలుస్తాం. ఆ స్పర్శ స్నానం చేయాలి. తర్వాత మధ్యలో దేవతార్చన చేసుకోవాలి. తర్వాత విడుపు స్నానం చేయాలి. అది వరుస క్రమంలో చెప్పుకుందాం. అంటే పట్టు స్నానం తప్పనిసరి గురువుగారు? చెప్తాను, దానికి మీరు వరుసలో చెప్తాను. అలాగే సిద్ధాంతి గారు, అంటే అర్ధరాత్రి గ్రహణం ముగిసిపోతుంది కాబట్టి ఈ విడుపు స్నానం అనేది తెల్లవారాక చేసుకోవచ్చు కదా అనే ప్రశ్న కూడా లేవనెత్తుతున్నారు. మరి దానిపై మీ అభిప్రాయం ఏంటండి? గ్రహణం ప్రారంభంలో స్నానం చేయాలి. గ్రహణ మధ్యకాలం లోపల, అంటే గ్రహణము ఎంతవరకైతే ఉందో దాన్ని మనము మధ్యకాలం అని అంటాం. ఈ గ్రహణాన్ని, అంటే ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని మనము 3-4 భాగాలుగా విభజిస్తాం. ఒకటి, గ్రహణం ప్రారంభమవుతుంది, 9:57 నిమిషాలకు ప్రారంభమైంది. దీన్ని స్పర్శకాలము అని అన్నాము. ఈ స్పర్శకాలం తర్వాత ఏమవుతుంది? గ్రహణము ఇంక్రీజ్ అవుతుంది, అంటే పెరుగుతుంది అన్నమాట. పెరిగి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత 11 గంటలకు దీన్ని ఏమంటాం మనం? సమ్మీలన కాలము అని అంటాము. అక్కడి వరకు గ్రహణం చేరుతుంది. దాని తర్వాత మళ్ళీ ఒక స్ట్రెయిట్ లైన్లోకి వెళ్ళిపోతుంది, ఇంకా పెరుగుదల ఉండదు గ్రహణం లోపల. దాని తర్వాత మధ్యకాలం మనం క్యాలిక్యులేట్ చేస్తాం. మధ్యకాలం అంటే ఏంటిది? స్పర్శకాలము, మోక్షకాలము, ఈ రెండు కూడా ఉంటాయి కాబట్టి వాటి యొక్క భేదమే మనకు మొత్తం పర్వకాలం అన్నమాట. అందులో మనం ఆఫ్ చేసినట్టయితే మధ్యకాలం వస్తుంది. దాని తర్వాత ఉన్మీలన కాలం, అంటే స్టేబుల్గా ఉంటుంది అక్కడ కొంతసేపు. సంపూర్ణంగా మనకు భూమి యొక్క ఛాయలోకి చంద్రుడు వచ్చేస్తాడు కాబట్టి అక్కడ మళ్ళీ మనకు పెరుగుదల కానీ తగ్గుదల కానీ ఉండదు. దాన్నే మనం సంపూర్ణ గ్రహణము అని అంటాము. అది దాదాపు 82 నిమిషాల పాటుగా మనకు సంపూర్ణ గ్రహణం ఉంది. సంపూర్ణ గ్రహణము అంటే సమ్మీలన కాలము, ఉన్మీలన కాలము అని మనం శాస్త్రం చెప్తోంది. ఆ కాలాన్ని మనము సంపూర్ణ గ్రహణం కింద పరిగణిస్తాం. దాని తర్వాత మళ్ళీ గ్రహణము తగ్గుముఖం ప్రారంభమవుతుంది. ఉన్మీలన కాలము అని అంటే అక్కడ తగ్గుముఖం ప్రారంభమయ్యి మోక్షం, అంటే చివరికి ఆ కక్షలో నుండి, అంటే ఆ నీడలో నుండి బయటకు వచ్చేస్తాడనమాట చంద్రుడు. అక్కడ విముక్తి జరుగుతుంది గ్రహణానికి. ఇది మనకు ప్రక్రియ, గ్రహణం యొక్క ప్రక్రియ. మీరు అడిగినటువంటిది, గ్రహణము రాత్రి సంభవిస్తుంది, దాని తర్వాత స్నానం చేయాలనా అని అంటే మనం చేయాలి. గ్రహణము పట్టు స్నానం చేయాలి, విడుపు స్నానం కూడాను చేయాలి. ఈ గ్రహణం అనేటువంటిది ఏంటంటే, ఈ సమయము 1:27కి మోక్ష అవుతుంది కాబట్టి మోక్ష తర్వాత చేసే స్నానం వేరు, మళ్ళీ తెల్లవారితే మనం చేసేటువంటి స్నానం వేరు. తెల్లవారితే చేసేటువంటి స్నానము షట్కర్మలలోకి వస్తుంది ఆ స్నానం. ఈ స్నానం పర్వకాలానికి సంబంధించినటువంటి స్నానం కాబట్టి పట్టు స్నానం చేయాలి. దాని తర్వాత మోక్షకాలం లోపల కూడాను మనం స్నానం ఆచరించాలి. మరి మధ్యకాలంలో ఏం చేయాలి అనేటువంటిది కూడాను ఉంది. నేను మీకు అది వివరంగా మళ్ళీ చెప్తాను నేను. అలాగే శంకర్ మంచి గారు, మనం ఇందాక మాట్లాడుకున్న విధంగా ఈ పట్టు స్నానం అనేది స్త్రీలు ఏ విధంగా చేయాలి, అలాగే ఈ పట్టు స్నానం అనేది తప్పనిసరి అంటారా? పట్టు స్నానమే తప్పనిసరి. స్త్రీలు శిరస్నానం చేయాలి, అంటే కంఠస్నానం వరకు చేయాలి, శిరస్నానం చేయకూడదు. సువాసినులు. పురుషులు శిరస్నానం చేయాలి. అలాగే భర్త లేని వాళ్ళు శిష్టాచార సంపన్నులంతా శిరస్నానం చేయొచ్చు. శాస్త్రం ఏం చెబుతుందంటే, అత్రచ ఆద్యంతయోహో స్నానం కుర్యాత్. అసలు గ్రహణం అంటేనే స్నానం అండి. స్నానంతో మొదలయ్యేదే గ్రహణం. ఇక్కడ ఏం చెప్పారంటే, గ్రస్యమానే భవేత్ స్నానం, అంటే గ్రహణ ఆరంభంలో స్నానం చేయాలి. గ్రస్తే హోమ విధీయతే, గ్రస్యమానే భవేత్. గ్రహణం స్పర్శ ప్రారంభమవుతోంది అంటే ఆ స్పర్శను సూచి, అంటే ఆకాశంలో సంపూర్ణంగా అప్పటి వరకు ప్రకాశిస్తున్నటువంటి చంద్రబింబము పూర్ణ చంద్రకాంతులతో వెన్నెలలో ప్రకాశిస్తున్నటువంటి ఆ వెలుతురు కొద్ది కొద్దిగా తగ్గటం ప్రారంభం అవటమే ఆ స్పర్శని చూచి వచ్చి సచేలంతు స్నానం విధీయతే. అక్కడ సచేల స్నానం చేయాలి. గ్రస్తే హోమ విధీయతే,
ఆ గ్రహణం ప్రారంభమైంది, స్నానమైంది, హోమం చేసే అవకాశం ఉన్నవాళ్ళు హోమం చేసుకోమన్నారు. ముత్యమానే భవేత్ దానం. ఆ టోటాలిటీ అంటే ఆ సంపూర్ణ గ్రహణము బాగా కనపడిన తర్వాత అంటే 82 నిమిషాల సేపు, 1:22 సేపు, అంటే 11 గంటల 41 నిమిషం అనేది మధ్యకాలం, దానికి ముందు 41, దాని తర్వాత 41 నిమిషాల కాలం, ఇదంతా సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణము విడుపు మొదలవుతోంది అనగానే, మొదలు అంటే బయటకు వస్తోంది కొద్దిగా అనగానే ముత్యమానే భవే దానం, అప్పుడు వీలైతే దానం చేయండి. ముక్తే స్నానం విధీయతే. దీన్నే ముక్తి అంటే మోక్షం, స్పర్శ మోక్ష కాలాలు. ఈ 1 గంట 26-27 నిమిషాల దగ్గర జరుగుతుంది అది. అక్కడ ఏం చెప్పారు, పూర్తిగా బయటకు వచ్చేస్తోంది బింబము, వచ్చేసింది. దాని తర్వాత ముక్తి తర్వాత అక్కడ మళ్ళీ ముక్తి స్నానం, పట్టు స్నానం, ముక్తి స్నానం అప్పుడే చేయటం శాస్త్రీయం. అది ఎలా చేస్తే బాగుంటుంది? స్నానం స్యాత్ ఉపరాగాదౌ, గ్రహణ ఆరంభకాలంలో స్నానం, మధ్యే హోమసురార్చనం. ఇందాక శ్లోకంలో అక్కడ హోమం చేయమన్నారు, ఇక్కడేమో సుర అర్చనం, దేవతల్ని పూజించమన్నారు. సర్వేషాం ఏవ వర్ణానాం సూతకం రాహు దర్శనే. రాహు యొక్క దర్శనాన్ని గ్రహణం అంటాము. ఈ రాహు దర్శనాన్ని గ్రహణం అంటాం కాబట్టి గ్రహణం ఎవరు చూచినా వాళ్ళందరికీ కూడా ఆ సూతక దోషం వస్తుంది. కాబట్టి సచేలంచ భవేత్ స్నానం. సచేలంచ, ఏ వస్త్రములతో అయితే మనము ఉండి ఆ చంద్రుణ్ణి దర్శించామో అక్కడ మనం స్నానం చేయాలి. ఇక్కడ ఏం చెప్పారు? ఇదంచ స్నానం అమంత్రకం కార్యమితి. ఇదంచ స్నానం అమంత్రకం. ఈ స్నానాన్ని అమంత్రకంగా చేయండి, మంత్రాలతో పని లేదుట. ఎందుకని? ఇది నిత్య నైమిత్తికములలో నిత్య కాదు, నైమిత్తికం అంటే ఒక దాన్ని ఆశ్రయించి వస్తున్నటువంటి ఇది కాబట్టి అలా చేయాలి. ఎలా చేయాలి స్నానము అంటే మనకి విశేషాలు చెప్పారు, సామాన్యాలు చెప్పారు. విశేషం చూద్దాం. గంగా స్నానంతు కుర్వీత గ్రహణే చంద్ర సూర్యయో. ఈ గంగా స్నానంచు కుర్వీత, గంగా నదీ జలములతో స్నానం చేయాలి, గంగా నదిలో చేయాలి స్నానం. అథవా కుదరకపోతే మహానదీషు చాన్యాసు స్నానం కుర్యాత్ యథావిధి. ఎప్పుడు ఎలా స్నానం చేస్తామో నదిలో అలా చేయాలి, అంటే మహానదుల్లో కూడా చేయాలి. తర్వాత ఏం చెప్పారు? ఇందోహ లక్ష గుణం పుణ్యం. చంద్రగ్రహణంలో మహానదులలో స్నానం చేస్తే ఇందోహ 1,00,000 గుణం పుణ్యం, మనకి 1,00,000 రెట్ల పుణ్యం వస్తుంది. గంగాతో ఏతు సంప్రాప్తే ఇందోహ కోటి రవేర్దశ. గంగాతో ఏతు సంప్రాప్తే, మనకి గంగాజలం కనుక లభిస్తే అది మనం కొంచెం జలంలో వేసుకొని ఆ జలంతో కనుక స్నానం చేస్తే, గంగా తోయేతు సంప్రాప్తే, మీకు కనుక గంగాజలం లభిస్తే ఇందోహ కోటి, చంద్రగ్రహణంలో 1,00,000 రెట్లు పుణ్యం. గవాంకోటి సహస్రస్య యత్ఫలం లభతే నరః. 1,00,000 గోవుల దానం వల్ల ఏ పుణ్యమైతే లభిస్తుందో తత్ఫలం లభతే మర్త్యో గ్రహణే చంద్రసూర్యయో. అటువంటి ఫలాన్ని కేవలం స్నానం చేయటం వల్ల వస్తుంది. అసంభవేత్. అయ్యా నాకు ఇది గంగాజలం నాకు లభించలేదు, మహాజలం కూడా నాకు లభించలేదు. ఏం చెప్పారు? వాపీకూప తడాగేషు గిరి ప్రసవేషు నదే దేవఖాతే సరసీషు. సరస్సులో చేసినా సరే, అథవా ఉష్ణోదకైనా వేడినీళ్ళు పెట్టుకొనైనా సరే స్నాయాత్ గ్రహణే చంద్రసూర్యయోహో. అక్కడ తారతమ్యం అనేది ఉన్నప్పటికీ కూడా స్నానం చేయటమే పుణ్యం. ఇంకా చెప్పారు, గోదావరియాం మహాపుణ్యాం చంద్రే రాహు సమన్వితే. గోదావరియాం మహాపుణ్యాం, గోదావరి జలాలు కనుక మనకు లభిస్తే గోదావరి జలాలతో స్నానం చేయడం మంచిది. సూర్యే చ రాహుణాగ్రస్తే తమో భూతే మహామునే. చాలా గొప్ప విషయాలు చెప్పారు. అనేక దానాలు చేసిన పుణ్యాలు వస్తాయని చెప్పారు. ఇంకా సౌరపురాణం చెబుతోంది, అంబుధి స్నానం ఉపక్రమ్య దానాని యాని లోకేషు విఖ్యాతాని మనీషిభిః
తేషాం ఫలం అవాప్నోతి గ్రహణే చంద్రసూర్యయో. విద్వాంసులు చెప్పారట, లోకంలో ఎన్ని రకాల దానాలైతే ఉన్నాయో అన్ని రకాల దానాలు చేస్తే ఏం పుణ్యం వస్తుందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయో అటువంటి పుణ్య ఫలము సూర్యచంద్రుల యొక్క గ్రహణ సమయంలో సముద్ర స్నానం వల్ల మనకు లభిస్తుంది. చూడండి ఇంత గొప్ప మాట చెప్పారు. సముద్ర స్నానం చేస్తే అంత పుణ్యం. అంతేకాదు, తత్తు ఇందు గ్రహణే అంబోధౌ స్నానాత్ భవతి షడ్గుణం. 6 రెట్ల అంటే అంబోధి స్నానం భవతి షడ్గుణం. ఎటువంటి పుణ్యం వస్తుంది సముద్ర స్నానం చేస్తే? ఇప్పటి వరకు చెప్పిన వాటన్నిటికీ కూడా పుణ్యాలు దానాలు ఎన్నైతే చెప్పారో అవన్నీ కూడా. కాబట్టి పర్వకాలాల్లో పర్వసంధులలో చాలా ఉధృతంగా ఉంటుంది సముద్రం. జాగ్రత్తలు పాటిస్తూ ఒడ్డున అక్కడే చక్కగా నుంచొని జాగ్రత్తగా చేయండి. వీలైతే 2 చెంబులు తీసుకొని ఆ చెంబుతో ఆ సముద్ర జలాన్ని, ఆ కెరటాల నుంచి వస్తున్న జలాన్ని తీసుకొని అక్కడ వస్తున్నటువంటి సైకత సహితంగా కూడా వస్తుంది అది. దాంతో చక్కగా 3 చెంబులు పోసుకొని వచ్చి కూర్చొని ఒడ్డున జపం చేసుకోవాలి. ఈ విధంగా దానానయాని లోకేషు అనేక విషయాలు చెప్పారు. సూతకే మృతకే చేయవ నదోషో రాహు దర్శనే. రాత్రి అనేటటువంటి విషయం కూడా లేదు ఇక్కడ అని చెబుతున్నారు. సూతకంలో అలాగే ఈ మరణ సంబంధమైన సమయంలో వచ్చేటటువంటి యొక్క దోషం చైవ నా దోష రాహు దర్శనే. ఇక్కడెక్కడా కూడా సూతక దోషము మరణ సంబంధమైన దోషము లేదు. తావదేవ భవేత్ శుద్ధి యావన్ ముక్తి నదృశ్యతే. ఎంతవరకు ఇది ఈ శుద్ధి అంటే వీళ్ళందరికీ సూతకులు కూడా చేయాలి. మరణం సంభవించి సూతకంగా ఉన్నవాళ్ళు, జననకాలం సంభవించి ఇంట్లో జాతాశౌచం ఉన్నవాళ్ళు వీళ్ళు కూడా చేయాలి. అలా ఎంతవరకు అంటే ఆ ముక్తి లభించేంత వరకు, గ్రహణము యొక్క విడుపు పూర్తిగా చూచి మళ్ళీ చంద్రుడిని దర్శించేంత వరకు కూడా వాళ్ళకి శుద్ధి ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. స్నాత్వా శ్రాద్ధం, అక్కడ ఈ యొక్క దేవతా సంబంధమైన పితృదేవతా సంబంధమైనటువంటి కార్యాలు చేయాలి. ఇక్కడ సూతకం ఉన్నవాళ్ళు, తర్వాత దోషం ఉన్నవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు అయితే స్నానమాత్రం ప్రకుర్వీత దాన శ్రాద్ధ వివర్జితం. దాన శ్రాద్ధం వివర్జితం, స్నానం మాత్రమే చేయాలి. అక్కడ ఇంకా చెప్పారు, ఇందాక మీరు అడిగారు, ఈ స్త్రీ సంబంధంగా రజస్వలాయాస్తు భార్గవార్చన దీపికాయాం. ఈ రజోదోషం ఉన్నప్పటికీ కూడా న సూతకాది దోషో స్త్రీ గ్రహే హోమ జపాదిషు. గ్రహణమందు స్త్రీకి ఆ నెల సంబంధమైన దోషం ఉండదు. గ్రస్తే స్నానాత్, ఇక్కడ ఏం చెప్పారు? ఉదక్యాపి తీర్థాత్ ఉద్ధృత్య వారిణ. గ్రహణకాలమందు నీటిలో లేదా తీర్థము నుండి కొద్దిగా పైకి తీసినటువంటి జలాన్ని, అంటే వేరే దాంట్లోంచి కొంచెం ఇలా తీసుకొని ఒక దాంట్లో పోసుకొని అక్కడి నుంచి స్నానే నైమిత్తికే ప్రాప్తే నారీ యది రజస్వల. ఇక్కడ ఈ నైమిత్తిక ప్రాప్తమైనటువంటి గ్రహణ సంబంధమైన ఆ సందర్భం కాబట్టి ఇక్కడ స్నానానికి పాత్రాంతరితతో అయినా పెద్ద పెద్ద వాటిల్లో ఉన్న జలాన్ని తీసుకోకూడదు. వేరే వాళ్ళతో పక్కన నీళ్లు పెట్టించుకొని ఆ జలాన్ని మాత్రమే వాళ్ళు పాత్ర అంతరితతో అయినా వేరే పాత్రలోకి తీసుకున్న జలం చేత స్నానం కృత్వా వ్రతం చరేతు అని ఇదొక గ్రహణ స్నాన వ్రతంగా చెప్పారు. గ్రహణౌ రాత్రౌ అపి శ్రాద్ధాది కార్యం. చంద్రగ్రహణము రాత్రిపూట వస్తుంది కదా, మళ్ళీ రాత్రిపూట చేయొచ్చా అంటే గ్రహణ ఉద్వాహ సంక్రాంతి యాత్ర ఆర్తి ప్రసవేషు చ. గ్రహణము, హోమము, సంక్రాంతి, సంక్రమణము, యాత్ర, రోగము, ప్రసవము ఇవన్నీ కూడా నైమిత్తికములు. దానం నైమిత్తికం జ్ఞేయం రాత్రావపి తదిష్యతే. చంద్రగ్రహే తథా స్నానే తథా రాత్రౌ స్నానం దానం ప్రశిష్యతే. ఈ విధంగా గొప్ప విశేషమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి సర్వం గంగా సమంతోయం. గ్రహణము సంపూర్ణ చంద్రగ్రహణం కనుక సంప్రాప్తిస్తే సమస్తమైన భూజలాల మీద ఆ గ్రహణ కాంతి ప్రసరించంగానే సర్వం గంగా సమంతోయం, సమస్త జలం కూడా గంగా సమం. అలాగే సర్వే వ్యాస సమాద్విజా. ప్రతి పండితుడు, ప్రతి విజ్ఞానవేత్త, ప్రతి శాస్త్రవేత్త, సరస్వతి అనుగ్రహం పొందిన ప్రతి వ్యక్తి కూడా సర్వే వ్యాస సమాద్విజా, వాళ్ళందరూ కూడా
ఆ వ్యాస భగవానుడితో సమానమైన వేదాలు రచించిన వ్యక్తితో సమానం. ఇంకొక మాట చెప్పారు, ఏం చెప్పారు? సర్వం భూమి సమందానం. ఈ ఏ దానమైనా చేయండి, దానం చెయ్యకపోయినా సరే భూదాన ఫలితాన్ని ఇస్తుంది, అంతటి దానం చేస్తే మంచిది. సర్వం భూమి సమందానం గ్రహణే చంద్రసూర్యయో. అత్యంత పవిత్రమైన పుణ్యప్రదమైనటువంటి కాలము సంభవించబోతోంది. ఇది దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ అంటారు, ఎంత ఉన్నది 1 దాటి ఉంటేనే అది టోటాలిటీ అంటే సంపూర్ణ గ్రహణం. 1.36 ఉంటే ఇంకా ఎక్కువ, అందుకనే 82 నిమిషాలు వస్తుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవడం అత్యంత శుభదాయకం. చాలా చక్కగా చెప్పారు గురుగారు. అలాగే సిద్ధాంతి గారు, మనకి గ్రహణం సమీపించే సమయంలో ఆలయాలను మూసివేస్తారు, కానీ ఇప్పుడు ఇళ్లల్లో గ్రహణానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ పాటించాల్సిన నియమాల గురించి చెప్తారా? గ్రహణము మనకు రాత్రి 9:57 నిమిషాలకు ప్రారంభమవుతుంది కనుక మనకు ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అనంటే చంద్రగ్రహణానికి 9 గంటల ముందు వేద ప్రారంభమవుతుంది, సూర్యగ్రహణానికి 12 గంటల ముందు వేద ప్రారంభమవుతుంది. అంటే 4 యామాలు. యామము అనంటే 24 గంటలకు ఒక రోజు. దాన్ని మనము 8 యామాలు ఒక రోజు కాబట్టి 8తోని మనం డివైడ్ చేసినట్టయితే 3 గంటలు వస్తుంది. అంటే 3 × 3 9 గంటలు అన్నమాట. 9 గంటలకు 9 గంటలు సంపూర్ణ చంద్రగ్రహణానికి వేద ప్రారంభమవుతుంది అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి రాత్రి 9:57 నిమిషములకు స్పర్శకాలము ప్రారంభమవుతుంది గనక 9 గంటల ముందు అనంటే 12:57 నిమిషాలకి వేదకాలము ప్రారంభమవుతుంది. వేదకాలము అంటే ఏంటి? ఈ వేదకాలం లోపల మనం ఏం చేయాలి, ఈ వేదకాలానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అనేటువంటిది మనం చూసినట్టయితే మనకు సూర్యుడు, చంద్రుడు, భూమి ఇవి ముఖ్యంగా ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి గ్రహణం అన్నమాట. ఏ గ్రహణమైనా కూడాను ఈ 3తో పాటుగా రాహు కేతువులు, వాటిని బిందువులుగా పరిగణిస్తున్నాం కనుక ఆ రాహు కేతువులు, భూమి, సూర్యుడు, చంద్రుడు. మన వ్రతాలు, పురాణాలు, పండుగలు ఇవన్నీ కూడాను సూర్యచంద్రుడి యొక్క గమనాలపైన ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఈ చంద్రగ్రహణము సంభవిస్తున్నటువంటి సమయం లోపల చంద్రుడు భూమి నీడలోకి వచ్చాడు, అంటే ఒక మనకు ఆచ్ఛాదితమైపోయినాడు చంద్రుడు. కనుక సూర్యుడు లేకుండా మానవ జాతి మనుగడ సాగించలేదు భూమిపైన. అలాగే చంద్రుడు లేకుండా కూడాను మనకు ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని మనం కొనసాగించలేము. కనుక ఈ 2 గ్రహణాలు రాహు కేతువుల మధ్యన చేత ఆచ్ఛాదితమైనట్టయితే మనకు వాతావరణం కలుషితమవుతుంది అనేటువంటిది కూడాను విజ్ఞాన శాస్త్రము, ఖగోళ శాస్త్రము, ధర్మశాస్త్రము ఇవన్నీ కూడాను చెబుతున్నాయి. కనుక 9 గంటల ముందు అనంటే 12:57 నిమిషములకు మనకు వేదకాలం ప్రారంభమవుతుంది. కనుక ఈ వేదకాలం ప్రారంభమైన తరువాత మనము పూజాది కార్యక్రమాలు చేసుకోకూడదు, అన్నపానాదులు అంటే భుజించకూడదు. తర్వాత కొన్ని నియమాలు మనకు ధర్మశాస్త్రం చెప్పింది. ఎందుకయ్యా ఇవన్నీ కూడాను అనంటే పవిత్రత కొరకు మనకు ఇవన్నీ కూడాను చెప్పబడి ఉన్నాయి. పవిత్రతనే మనకు ప్రధానమైనటువంటి అంశం గ్రహణం లోపల. ఎవరైతే శరీర శుద్ధి, మానసిక శుద్ధితో మనం ఏదైతే కర్మ చేస్తామో అది అత్యంతమైనటువంటి ఫలాన్ని మనకు ఇస్తుంది అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఈ పవిత్ర కొరకు పవిత్రత అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే వేద ప్రారంభమైన తర్వాత వాతావరణం కలుషితమవుతుంది అని శాస్త్రాలన్నీ కూడా చెప్తున్నాయి. కనుక దేవాలయాలు కూడాను మూసివేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే దేవాలయం లోపల మనము అర్చన కూడాను పవిత్ర మనస్సుతో, పవిత్ర శరీరంతో మనం చేయాలి. కాబట్టి పవిత్రతకు లోపం, భంగం వాటిల్లుతుంది. కాబట్టి ఈ వేదకాలము ప్రారంభమైన తర్వాత దేవాలయాలన్నీ కూడాను మూసివేయడం జరుగుతుంది. దానికంటే ముందు 12:57 కంటే ముందు అర్చనాదులన్నీ కూడాను పూర్తి చేసుకొని
12:57కి ముగించుకొని 12:57 తర్వాత అన్నీ కూడాను మూసివేయడం జరుగుతుంది. దేవాలయాలే కాకుండా మనము కూడాను, మానవాళి అందరూ కూడాను ఈ వేదకాలం ప్రారంభం కాగానే కొన్ని నియమాలు పాటించాలి అనేటువంటి విషయం కూడాను శాస్త్రం చెప్తుంది. ఏమి నియమాలు పాటించాలి? ఈ నియమాల లోపల కూడాను మనకు 2 రకాలుగా మనకు చెప్పింది శాస్త్రం. ఒకటి, శారీరకంగా పుష్టితో ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఆరోగ్యవంతుల విషయము, అనారోగ్యవంతుల విషయము, బాలులు, వృద్ధులు, గర్భిణీలు, వీళ్ళందరి విషయంలో మనకు విభిన్నమైనటువంటి నియమాలు మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. అయితే సాధారణంగా మనము ఆరోగ్యవంతుల విషయం తీసుకున్నట్టయితే వీళ్ళందరూ కూడాను 12:57 లోపు భోజనాది కార్యక్రమాలన్నీ కూడాను ముగించుకోవాలి. దైవ దర్శనం కొరకై దేవాలయాలన్నీ కూడాను మూసివేస్తారు గనక నిత్యం దైవ దర్శనం చేసుకునేటువంటి వాళ్ళు, ఇంట్లో ఆచార వ్యవహారాలు పూజాది కార్యక్రమాలు చేసుకునే వాళ్ళు కూడాను 12:57 లోపల చేసుకోవాలి. దాని తర్వాత దేవుణ్ణి కూడాను మనం మూసివేయాలి. అంటే దేవుడికి కూడాను గ్రహణం కలుగుతుందా అనేటువంటి ఒక శంక మీ లోపల ఉద్భవించవచ్చు. అయితే ఇక్కడ దేవుడికి గ్రహణం అనేటువంటిది కాదు, మన పవిత్రకు భంగం వాటిల్లుతుంది. గ్రహణము సంభవించే కంటే ముందు వేదకాలం లోపల వాతావరణం కలుషితమవుతుంది. తద్వారా మనం చేసేటువంటి వాళ్ళం పవిత్ర మనస్సుతో పవిత్ర శరీరంతో ఉండలేం కనుక ఈ వేదకాలంలో మనకు నియమాలు, మనము నియమంగా ఉండడానికై ఆ భగవంతుని ఆ దేవాలయాలను మూసివేసి అక్కడ మనం ఏం చేస్తాం? ఇంట్లో దేవుడి పైన దర్భ వేస్తాం. తర్వాత వండినటువంటి వంటలపైన కూడాను దర్భ వేస్తాం. అంటే ఏవైనా కూడాను తినగా మిగిలిపోయినవి ఉన్నట్టయితే. మీరు అడిగినటువంటి ప్రశ్నకు ఈ వేదకాలం ప్రారంభమైన తర్వాత మనము ఏమి నియమాలు పాటించాలి అని అంటే 12:57 వరకు భోజనాది కార్యక్రమాలన్నీ కూడాను పూర్తి చేసుకోవాలి. ఇది సాధారణంగా ఆరోగ్యవంతుల యొక్క విషయం. అంతేకాకుండా అయిపోయింది టైం. ప్రత్యాబ్దికాలు ఉంటాయి. అంటే పౌర్ణిమ సంబంధించినటువంటి ఆబ్దికము ఉంటుంది. వాళ్ళు కూడాను ఈ 12:57 కంటే ముందే పూర్తి చేసుకోవాలి. ఈ ప్రత్యేకమైనటువంటి సమయం లోపల అపరాహ్న వ్యాప్తి ఎక్కడ ఉంది ఏంటి అనేటువంటి విషయం కాకుండా వేదకాలానికే మనం ప్రాధాన్యత ఇచ్చి దానికంటే ముందు పూర్తి చేసుకోవాలి అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. అయితే ఇందులో కొంత వెసులుబాటు కూడాను కల్పించింది. ఏంటంటే వృద్ధుల విషయము, అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు, గర్భిణీ స్త్రీల విషయం లోపల ఒక యామము మనము వేదకాలం పాటిస్తే సరిపోతుంది అనేటువంటి విషయం కూడాను చెప్పింది కనుక వీళ్ళందరూ కూడాను వృద్ధులు, గర్భిణీలు, అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు 6:57 వరకు కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండడం చాలా ఉత్తమమైనటువంటి విషయము. ఇదందరూ కూడాను పాటించండి, శుభ ఫలితాలను పొందుతారు. ఓకే అండి. అలాగే శంకర్ మంచి గారు, ఈ గరిక దర్భలు అంటారు కదా, మరి అవి ఈ గ్రహణ దోషాలను కానీ వాటి ప్రభావాలను కానీ ఎలా తగ్గిస్తాయి? అసలు శాస్త్రరీత్యా వీటికున్న ప్రాధాన్యత గురించి తెలియజేస్తారా? శాస్త్రరీత్యానా శాస్త్రీయ రీత్యానా? శాస్త్రీయ రీత్యా. శాస్త్రీయ రీత్యా వీటికి ఎటువంటి ప్రాధాన్యత లేదండి. ఇది భారతీయ వైదిక వాంగ్మయంలో ఒక విశేషం. అంటే వేద సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వాళ్ళకి రాహు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడనే ఒక గ్రహం ఉన్నదనేటటువంటి ఒక భావన, దీని నుంచి వచ్చినటువంటి పురాణ వాంగ్మయాన్ని అనుసరించి సనాతనంగా పెద్దలు చెప్పిన దాన్ని బట్టి పవిత్రత కోసమై పవిత్రం వై దర్భాః పూతం పవిత్రే నైవాజ్యం అని మనకి శాస్త్రం చెప్తోంది. ఈ క్రమంలో మనము వాటిపైన ఏవైతే ముఖ్యమైనటువంటి ఆహార పదార్థాలు ఉంటాయో వాటిపైన దర్భలు వేయమని చెప్పింది. దానికంటే కొన్ని విషయాలు ఈ దేవాలయం మూత గురించి ఒక శ్లోకం దొరికింది, దాన్ని బట్టి మనం ఒక్కసారి చూసుకొని వాటిలోకి వెళదాము. ఇక్కడ ఏమిటంటే గ్రహణాదిత్య చంద్రాణం స్నానం దానం జపాదికం నతు దేవాలయే పూజా కర్తవ్యా గ్రహణోదయే అనేటటువంటి విషయము మనకి యాజ్ఞవల్క్య స్మృతిలో ఉన్నట్టుగా మనకి ప్రాచీన గ్రంథాల్లో తెలియజేయబడుతోంది. నతు దేవాలయే పూజా కర్తవ్యా గ్రహణోదయే,
గ్రహణోదయ సమయంలో దేవాలయ పూజలు చేయరాదు, కర్తవ్య చేయటం పనికిరాదు. నా అనేటటువంటి నిషేధ సూత్రంతో దీన్ని నిషేధించారు, విధించారు. గ్రహణాదిత్య చంద్రాణం, చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ సంభవించినప్పుడు స్నానం దానం జపాదికం, స్నాన దానాదులు చేయటంలో ఎటువంటి సమస్య లేదు. దేవాలయంలో మాత్రం పూజ చేస్తే అది కర్తవ్య, నా పనికిరాదు అని చెప్పారు. ఇప్పుడు మీరు ఏమడిగారంటే ఈ యొక్క దర్భలు ఎప్పుడు వేయాలి, ఎక్కడ వేయాలి, ఎలా వేయాలి, వేయటంలో శాస్త్రీయత ఏంటి? ప్రాచీన గ్రంథాన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే ఆరనాళం పయస్తక్రం దధి స్నేహాజ్యపాచితం మణికస్థోదకం చైవ నదుష్యేతు రాహుసూతకే అన్నం పక్వమిత్యాహు త్యాజ్యం స్నానం. ఇక్కడ తిలదర్భైర్నదుష్యతి, వారి తక్రారనాళాది జలము యందు అలాగే మజ్జిగ ఇత్యాదుల యందు, ఆరనాళము అంటే మజ్జిగ ఇత్యాదులు, తర్వాత పాలు, పెరుగు, నీటి తేట, ఆరనాళం అంటే నీటి తేట, నూనె పదార్థాలు, నెయ్యి పదార్థాలు, అన్నం వండేటటువంటి ఆ పదార్థాలు, ఆ వస్తువులు అంటే ఆ గిన్నెలు, ఇవన్నీ సూతకమందు దూషితములు కావు. అన్వర్థముక్తావళి అనే గ్రంథం ఏం చెప్పిందంటే వండిన అన్నాన్ని మాత్రం మళ్ళీ వాడుకోకండి, దర్భలేసి వాడుకోవచ్చా అంటే అట్లా వాడుకోకూడదు. సచేల స్నానము అంటే మళ్ళీ ఏం చెప్పారు, మీరు స్నానం చేశారు కదా, స్నాన వస్త్రాలు మళ్ళీ వినియోగిస్తాము, గ్రహణంలో స్నానం చేసిన బట్టలు మళ్ళీ వాడతామంటే అవి కూడా వాడద్దు. వాటి మీద దర్భలు వేసి వాడచ్చా అంటే వాడకూడదు. మజ్జిగ, నువ్వులు, దర్భలు, తర్వాత ఈ నెయ్యి ఇత్యాదులు, వీటన్నిటి మీద కూడా దర్భలు వేయాలి తప్పనిసరిగా, లేదా కొద్దిగా నువ్వులు వేసినా సరే. దర్భ అనేది ఏదో అగ్రములతోనే మొత్తం వేయాలా అంటే కూడా లేదు, మనకి దొరికినంత విధానంగా దాన్ని వేసుకున్నట్లయితే మనకి ఆ గ్రహణ సంబంధమైన సమయంలో ఉంచిన తిల పదార్థములు అలాగే ఈ ద్రవ పదార్థములు ఇవన్నీ పవిత్రతను పొందుతాయి. చాలామంది ఏమనుకుంటారు, ఆ చంద్రగ్రహణ సంబంధమైన కిరణములు మన ఇంటి లోపల మూతపెట్టి ఉన్నటువంటి వాడి లోపలికి వచ్చి విషతుల్యములై తినటానికి పనికిరావా అనేటటువంటి భావనలో మనం సహజంగా ఆలోచిస్తాం. కానీ శాస్త్రంలో ఆ పదాలతో, ఆ వర్ణనలతో, ఆ వాక్యాలతో విషము అనేటటువంటి శబ్దాలతో ఎక్కడా చెప్పలేదు. దర్భ పవిత్రతని ప్రసాదిస్తుంది. మనకి యజ్ఞం చేసేటప్పుడు కూడా దర్భతో ఆజ్య సంస్కారాలని చేసిన తర్వాతనే దర్భ సంస్కారానంతరం ఆ ఆజ్యాన్ని అగ్నిహోత్రుడికి వినియోగిస్తాము. అలాగే మహానివేదనలో కూడా ఆజ్యం వేసి నివేదన చేస్తాము. అటువంటివన్నీ కూడా శుద్ధి కావాలంటే ఆజ్యాన్ని పూతం పవిత్రేణేవాజ్యం అని మనకి సంధ్యావందనాది మంత్రాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి పవిత్రత కోసమై, పవిత్రతని ప్రసాదించడం కోసమై అక్కడ గరుత్మంతుడు కూడా అమృత భాండాన్ని నేల మీద పెట్టకుండా దర్భల పైన ఉంచాడు. కాబట్టి ఆ దర్భకు ఉన్నటువంటి పవిత్రతని దృష్టిలో పెట్టుకొని భారతీయ సనాతన ధర్మంలో భాగంగా మనము వాటిపైన అవి ఉంచటం శ్రేష్టము, శుభప్రదము, మళ్ళీ పునః వినియోగించుకోవడానికి పనికొస్తాయి. మనము ఏ వస్త్రాల మీద అయితే స్నానం చేస్తున్నామో ఆ వస్త్రాలని మళ్ళీ పునః వినియోగించకూడదు. అది అయిన తర్వాత ఈ గ్రహణ శుద్ధి అయిన తర్వాత యజ్ఞోపవీతం కూడా మార్చుకోవాలి. అలాగే గురువుగారు, సిద్ధాంతి గారు, అంటే గ్రహణం మరుసటి రోజున గృహశుద్ధి చేసుకున్న తర్వాత ఇంట్లోని నిత్యావసరాలు కానీ ఆ వస్తువులను కానీ యథావిధిగా ఉపయోగించవచ్చు అంటారా? గ్రహణానంతరము మనం మోక్ష స్నానం చేస్తాం. అంటే గ్రహణం విడిచిన తర్వాత స్నానం చేసి దాని తర్వాత మళ్ళీ సూర్యోదయం అయిన తర్వాత మామూలుగా ప్రతిదినం చేసేటువంటి స్నానం కూడాను చేసి ఆ వస్తువులు యథావిధిగా మీరు వాడుకోవచ్చునా అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారు. అయితే దర్భలు
ఇప్పుడే చెప్పారు, దర్భ అనేటువంటిది పవిత్రతకు మారుపేరు. ఆ దర్భ వేశాము అని అంటే ఆ వస్తువు పవిత్రత అవుతుంది, పవిత్రంగా ఉంటుంది. కాబట్టి మిగతా వస్తువులు అని అంటే మనం వండిన వస్తువులు ఎలాగూ మనము రాత్రి 9:57కి గ్రహణం పడుతుంది, 1:27కు విడుస్తుంది కనుక దాని తర్వాత మళ్ళీ ఆ వంటలు అవన్నీ కూడాను మనం ఉంచుకోవడానికి అవకాశాలు లేవు. కాబట్టి భోజనాది కార్యక్రమాలన్నీ కూడాను పూర్తి చేసుకుంటాం. మనకు ఒకటి ఏంటంటే సంవత్సరం పొడుగు ఉండేటువంటి పచ్చళ్ళు ఉంటాయి ఇంట్లోపల, వాటిపైన దర్భలు వేసినట్టయితే పవిత్రత అనేటువంటిది యథావిధిగా ఉంటుంది అని మనకు ధర్మశాస్త్రం చెప్తుంది. అన్నం సరే వండినటువంటి వంట మనకు ఎలాగో అది పనికిరాదు, దాన్ని వదిలిపెట్టేస్తాం. పచ్చళ్ళ విషయంలో దాని తర్వాత మిగతా కొన్ని విషయాలు ఉంటాయి. దర్భ ఎంతటి పవిత్రమైనటువంటి వస్తువు అనంటే కుషాహ పవిత్రతమాహ స్మృతాహ అన్నాడు. ఇది శాస్త్రవచనం. ఏంటంటే పవిత్రమైనటువంటి అనేకమైనటువంటి వస్తువులు ఉన్నాయి మనకు ప్రపంచం లోపల, వాటన్నిటిలోకి కూడాను పవిత్రతమమైనటువంటిది ఈ కుష అంటే దర్భలు. కాబట్టి దర్భ లేకుండా మనం ఏ కార్యక్రమం కూడాను చెయ్యం. షోడశ సంస్కారాలలో ప్రతి చోట కూడాను దర్భ వస్తుంది కనుక ఆ దర్భ మనం వేయడం మూలకంగా పవిత్రత కలుగుతుంది. దాని తర్వాత యథావిధిగా మనం వస్తువులన్నిటిని కూడాను మళ్ళీ మనము వినియోగంలోకి తీసుకోవచ్చును. ముఖ్యంగా ఏముంటాయి, మనం దేవుడిల్లు ఉంటుంది కనుక ప్రతి హైందవ సాంప్రదాయం ప్రకారంగా ప్రతి వాళ్ళ ఇంట్లో ఒక దేవత గది ఉంటుంది. మనం దైవారాధన చేస్తాం కనుక విగ్రహారాధన చేస్తాం. ఆ వస్తువులపైన ఆ దైవం పైన కూడాను దర్భను ఉంచుతాం. దాని తర్వాత మళ్ళీ తెల్లవారితే అంటే గ్రహణానంతరము తెల్లవారిన తర్వాత మళ్ళీ అభిషేకం చేసుకొని యథావిధిగా పూజా కార్యక్రమాలన్నీ కూడాను చేసుకుంటాం. కనుక ఈ గ్రహణానంతరం యథావిధిగా వస్తువులన్నీ కూడాను మనం వినియోగించుకోవచ్చును. అందులో ఎలాంటి అనుమానం లేదు. దర్భలు వేస్తే సరిపోయింది. మన ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అనంటే దర్భ వేస్తే పవిత్రత వస్తుంది, అంతవరకే మనం దాన్ని వినియోగించుకోవాలి. శాస్త్రం ప్రకారంగా సైన్స్ ప్రకారంగా మనకు శుద్ధి అవుతుందా, అక్కడ కిరణాలు వస్తున్నాయా కిరణాలు పోతున్నాయా అనేటువంటిది మనకి చర్చనీయాంశం కాదు. మనకి ఏంటంటే గ్రహణము మనం చేస్తున్నటువంటి విధి విధానము శాస్త్రం చెప్పింది కనుక శాస్త్రంలో ఏముంది దానికి అనుగుణంగానే మనము మన కర్తవ్యం అనేటువంటిది ఉండాలి. కనుక దర్భ వేసిన తర్వాత మిగతావన్నీ కూడాను పవిత్రతను సంతరించుకుంటాయి కనుక గ్రహణానంతరం యథావిధిగా మిగతా వస్తువులన్నీ కూడాను వాడుకోవచ్చును. ఇందులో ఎలాంటి సంశయం లేదు. కాదంటే ఈ గ్రహణము సంపూర్ణ చంద్రగ్రహణం కనుక దీన్ని మనం వినియోగించుకోవాలి. వినియోగించుకోవడము అంటే కేవలము వండినటువంటి వంటలు మనము ఉపయోగించుకోవాలనా లేదా అనేటువంటిది ఇది రెండవ అంశం. ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ గ్రహణాన్ని ఎలా వినియోగించుకోవాలి. ధర్మశాస్త్రం మనకి ఏం చెప్పింది. పట్టు స్నానము, మధ్యన మనము జపము, తర్పణము, హోమాలు, దాని తర్వాత విడుపు స్నానము, ఇవి తప్పకుండా చేయాలి. గ్రహణము ఉన్నంత వరకు మనం ఏం చేయాలనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం కనుక దాన్ని తప్పకుండా మీరందరూ కూడాను ఆచరించాలి. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేటువంటిది చాలా అరుదుగా మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మీ జీవితకాలంలో ఇది వస్తుంది కనుక దీన్ని తప్పకుండా మీరు మలుచుకోవాలి. ఎలా మలుచుకోవాలి? ఏదో మీ నక్షత్రంలో వస్తుంది, మీ రాశిలో వస్తుంది అని భయపడవలసినటువంటి అవసరం లేదు. ప్రతి గ్రహణాన్ని కూడాను మనకు ఒక పర్వకాలము, పండుగగా మనకు ధర్మశాస్త్రం చెప్పింది కనుక ఈ కాలం లోపల మనము ఏమి చేయాలి, దాన్ని విధి విధానాలను మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకొని దాన్ని మీరు ఆచరించినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. కనుక ధర్మశాస్త్రంలో ఏం చెప్పింది దాని ప్రకారంగానే మీరు వెళ్ళండి. కనుక దర్భలు వేసినట్టయితే వస్తువులన్నీ కూడా పవిత్రతగా ఉంటాయి, మలినము నుండి విముక్తమవుతాయి. గనక తెల్లవారిన తర్వాత యథావిధిగా మీరు అన్ని వస్తువులను కూడాను వాడుకోవచ్చమ్మా. అలాగే అండి. శంకర్ మంచి గారు, మనం మొదట్లో ప్రస్తావించినట్లుగా సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా కూడా 12 రాశులపై శుభాశుభ ఫలితాలు ఉంటాయి అని శాస్త్రీయ జ్యోతిష శాస్త్రం చెప్తుందని పేర్కొనడం జరిగింది. మరి నిజంగానే ఈ గ్రహణ దోష ప్రభావం అనేది 12 రాశులపై ఉండటం నిజమేనంటారా? అంటే 12 రాశుల పైన దోష ప్రభావం ఉండదు, గ్రహణ ప్రభావం తప్పనిసరిగా ఉంటుందమ్మా.
అంటే ఇది ఎలా ఉన్నది అంటే శాస్త్రంలో గ్రహణంచ జన్మరాశ్యాదౌ నిషిద్ధం. ఎక్కడ నిషేధించారు గ్రహణాన్ని అంటే జన్మరాశిలో. జన్మరాశ్యాదౌ, జన్మరాశి ఆదిగా మళ్ళీ చెప్పారు 4 రాశులు. తదుక్తం జ్యోతిషే, జ్యోతిష గ్రంథం ఇలా చెప్తోంది. 63 నరాణాం శుభప్రదం స్యాత్ గ్రహణం రవీంద్వోః. 63 ఉపగత స్థానములు. ఉపగతం నరాణాం శుభప్రదం స్యాత్ గ్రహణం రవీంద్వోః. 3 షట్ 6 ఆయ 11 దశ 10 దశ ఆయ. వీటిని ఏమంటారు? రాహుకి ఇష్టమైనటువంటి ఉపచయ స్థానములు. ఉపచయ అంటే వృద్ధికరము, వృద్ధిని పొందించేది, అంటే మనకి అభివృద్ధినిచ్చే స్థానాలు. ఈ ఉపచయాల్లో గ్రహణం పట్టడం, సూర్యచంద్ర గ్రహణం మంచిది. 2 చ మధ్యమం స్యాత్. 2 ద్వి అంటే 2, సప్త అంటే 7, నంద అంటే 9 నవనందులు. తర్వాత ఇషు అంటే 5 పంచబాణాలు. మధ్యమం స్యాత్, మధ్యమ ఫలం వస్తుంది అమ్మ. శేషేష్వనిష్టం కథితం మునీంద్రైః. శేషేషు అనిష్టం, ఈ మిగిలిన చెప్పని రాసులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవి అనిష్ట ఫలితాన్ని ఇస్తాయని మునీంద్రుల యొక్క కథనం. ఏం చెప్పారు అంటే ఇక్కడ మనకి ఈ జాతకరీత్యా మనం కనుక చూసినట్లయితే సూర్యస్య సంక్రమో వాపి గ్రహణం చంద్రసూర్యయోః యస్యతి జన్మ నక్షత్రే తస్య రోగో అథవా మరణ సమానం. అంటే జన్మ నక్షత్రంలో సూర్య చంద్ర గ్రహణాలు కనుక ఏర్పడితే అది ఇబ్బంది. పూర్వభాద్ర నక్షత్రంలో ఏర్పడుతుంది. అందులో 2వ పాదం వారికి 1వ పాదం వారికి చాలా ఎక్కువ ఇబ్బంది. 3-4 పాదాల వారికి ఇబ్బంది ఉండదా అంటే ఈ 2 నక్షత్రాల్లో ఒక నక్షత్ర పాదంలోనేమో ఒక పాదంలో చంద్రుడు 1వ పాదంలో 2వ పాదంలో రాహుగ్రహము కూర్చొని ఉండటం ద్వారా, అంటే అక్కడ ప్రయాణం జరుగుతూ ఉన్నందువల్ల ఇది నైమిత్తికంగా వస్తున్నటువంటి దోషం. ఈ గ్రహణ దోషాన్ని ఏమంటాం? జన్మజాతక ఫల సంబంధం కాదు, ఇది గోచార ఫల సంబంధం. గోచారంలో వస్తున్నటువంటి విపత్తులలో భాగంగా, అదృష్టంలో భాగంగా, సమత్వంలో భాగంగా కొన్ని చెప్పారు. కాబట్టి ఇక్కడ ఎవరికి ఇబ్బంది అంటే జన్మ అంటే కుంభరాశి వారికి ఇబ్బంది. చతుర్థ అంటే ఇక్కడ జన్మరాశ్యాది చతుర్థ్యాది అరిష్ట స్థాన స్థిత సూచిత అన్నాడు కాబట్టి 4వ రాశి, 4వ రాశిలో మనం పుట్టిన మన జన్మరాశి నుండి 4వ రాశిలో గ్రహణం కాకూడదు. అంటే కుంభరాశిని అక్కడ పెట్టుకొని కుంభరాశిలో గ్రహణం ఆకాశంలో జరుగుతోంది కాబట్టి, జరగబోతోంది కాబట్టి మన జన్మరాశి నుండి లెక్కించగా, అంటే ఇప్పుడు వృశ్చికం, ధనుస్సు, అలాగే మకరం, కుంభం. కుంభం వారు 4వ రాశిలో ఉన్నారు. అంటే వృశ్చికం వారికి 4వ రాశి గ్రహణం మంచిది కాదు. అలాగే అష్టమం కర్కాటకం నుండి కనుక లెక్క పెడితే 8వ రాశి కుంభం అవుతోంది. కర్కాటక రాశిలోని వారికి మంచిది కాదు. అలాగే ద్వాదశం అంటే మీనరాశి వారి నుండి లెక్క పెడితే 12వ రాశి అయిన కుంభంలో గ్రహణం జరుగుతోంది, అది మంచిది కాదు. మరి జన్మలగ్నానికి ఏమైనా సంబంధమా అంటే జన్మలగ్నానికి సంబంధం లేదు. ఏవండి మరి వృషభ లగ్నంలో ఇప్పుడు ఆ యొక్క 11:41 గ్రహణం పట్టే సమయంలో వృషభ లగ్నం ఉందా, దాన్ని తీసుకోవాలా అంటే సర్వేషు లగ్నేషు చంద్రలగ్నం ప్రధానం ఖలు గోచరేషు అనే ఒక సూత్రం ఉన్నది, మంత్రేశ్వరుడు చెప్పిన సూత్రం. కాబట్టి అన్నిటికంటే కూడా చంద్రలగ్నం ప్రధానం. జన్మలగ్నం, చంద్రలగ్నం, సూర్యలగ్నం 3 లగ్నాలు ఉంటాయి. ఈ 3 లగ్నాల్లో చంద్రలగ్నం ప్రధానం. చంద్రలగ్నం అంటే చంద్రుడు ఉన్న రాశి, అంటే మన జన్మరాశి. గోచారానికి మన జన్మరాశే కాబట్టి ఇప్పుడు మనకేం తేలింది? కుంభరాశి వారికి జన్మదోషం ఉన్నది, చతుర్థం వాళ్ళకి 4వ రాశిలో దోషం ఉన్నది, కర్కాటక వారికి అష్టమ దోషం ఉన్నది. కర్కాటకం వారికి అష్టమం అంటే ఆయుర్దాయ సంబంధమైన దోషం. జన్మరాశిలో దోషం అంటే అనారోగ్య సంబంధమైన దేహపీడ. 4వ రాశిలో గ్రహణం అంటే విద్యాపరంగా, వాహనపరంగా ఇత్యాదులు. అక్కడ ఏ భావం అయితే మనకి గోచారంలో ఫలిత యోగ్యమైన
ప్రభావాన్ని చూపుతుందో ఆ భావాల పైన కూడా దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ద్వాదశ స్థానంలో గ్రహణం అంటే ప్రయాణాలు ఇత్యాదుల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా చూసుకొని వీళ్ళు ఏం చేయాలి, దానం చేయాలి, జపం చేయాలి. ఇక్కడ గ్రహణ సంబంధమైనటువంటి కొన్ని శ్లోకాలు ఉన్నాయి మనకి. ఇక్కడ ఈ నిరంతరాయమానంగా జరుగుతున్నటువంటి భక్తి టీవీ ఈ కార్యక్రమాల్లో లైవ్ల్లో మనము ఆ పెద్దలు చెప్పేటటువంటి గ్రహణ సంబంధమైన శ్లోకాలని మనం పఠించాలి, ధ్యానం చేయాలి, విష్ణు సహస్రనామం చదువుకోవాలి. ప్రధానంగా ఈ 4 రాసుల వాళ్ళు మాత్రం కుంభ, వృశ్చిక, కర్కాటక, మీనరాశుల వారు మృత్యుంజయ స్తోత్రము, మృత్యుంజయ మంత్రము, త్రియంబకం యజామహే అనే మంత్రం చదువుకోవటం, ఓం నమ శివాయ, నమశంకరాయ అనే మంత్రం, ఓం చంద్రగ్రహాయ నమ, ఓం రాహుగ్రహాయ నమ, ఈ 2 నామాలు చదువుకున్నట్టయితే సంపూర్ణమైనటువంటి ఆ గ్రహ దోష నివారణ జరుగుతుంది. అలాగే గ్రహణం వల్ల శుభం జరుగుతుందా అంటే పట్టిందల్లా బంగారము అంటే అవన్నీ జరగవు. అంటే బంగారం రాదు, వెండి రాదు, ఏం రాదు. మన చేతిలో ఫోన్ పట్టుకుంటే ఫోనే ఉంటుంది, కొత్తదేం రాదు. అంటే అంతటి సమానమైన ఫలితమా? దీంతో మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయా? ఏమీ తొలగవు. అధికంగా ఏవైనా వచ్చే ఉంటే అవి రాకుండా ఆపుతాయి. మనం చేసిన పాపాలంటే పోతాయి. గ్రహణం అంటే ఏంటి? పుణ్యపాప సమానమైంది. లోకంచ పుణ్యపాపానాం ఏతత్పృచ్ఛామి సంప్రతి అని అరుణవాక్యం ఉంది. పుణ్యపాపములు మానసిక సంబంధమైనటువంటి శక్తిని ప్రసాదించేవి, భౌతికమైనటువంటి విషయం కాదు. గ్రహణం భౌతికమైనది. ఆకాశంలో గ్రహణం భౌతికంగా కనపడుతూ ఉంటుంది, శారీరకంగా భౌతికంగా ఉంటాం. కానీ చేసే జపం మానసికం. కాయేన వార్చా మనసా ఇంద్రియైర్వ, మానసిక సంబంధమైంది, వాక్ సంబంధమైంది, మంత్రస్తోత్ర జప సంబంధమైంది, స్వరయుక్తమైంది. స్వరభేదం లేకుండా, స్వరకంపితం లేకుండా, జాగ్రత్తగా అపస్వరాలు లేకుండా ఆ మంత్రాలు చదువుకోవాలి. మంత్ర పునశ్చరణలు చేయాలి. ఇలాంటివి చేస్తున్నప్పుడు ఏమవుతుంది? పుణ్యము ఎప్పుడు వృద్ధి చెందుతుంది? పుణ్యం అనేది ఏంటి? ఒక రకమైన ఆత్మ చైతన్య ప్రచోదన శక్తి, ధీశక్తి, బుద్ధిశక్తి, సత్యము, పవిత్రత, నిష్ఠ, ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? తృప్తికి సంబంధించినవి. గ్రహణాలు ఏం చేస్తాయి? అసంతృప్తిని తొలగిస్తాయి. మనలో ఉన్న బాధలు, భయాలు, దుఃఖాలు, అనారోగ్యాలు, పీడలు ఇవన్నీ తొలగిస్తాయి. అంతేగాని గ్రహణం పడితే ఒక 70 కోట్లు నాకు వస్తుందా అంటే ₹1 కూడా రాదు. మన జేబులో ఉన్న కాగితాలు ఏమున్నాయో అవే ఉంటాయి, మన ఫోన్లో ఉన్న డబ్బు మనకి అంతే ఉంటుంది. మనలో పవిత్రత వస్తుంది. ఆ పవిత్రత ఎప్పుడైతే వస్తుందో, పవిత్రత వల్ల మంచి చేస్తాము, సామాజికంగా సమాజాన్ని గౌరవిస్తాం, సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తాం, సామాజికమైన శక్తి పొందుతాము, సమాజం మనని గుర్తిస్తుంది, మనం సమాజానికి గౌరవాన్ని ఇస్తాము. తద్వారా రెస్పెక్ట్, రికగ్నిషన్ ఇవన్నీ కూడా గ్రహణం వల్ల, ఈ పవిత్రత రావటం వల్ల దేవతా సంబంధమే. తప్పనిసరిగా ఈ 4 రాసుల వాళ్ళు మాత్రం తప్పనిసరిగా మర్నాడు ఉదయం సంప్రోక్షణానంతరం దేవాలయ దర్శనం చేసుకోవాలి. ఈ గ్రహణ సమయంలో మీరు దీపం పెట్టి నమస్కారం చేయండి, ధూపం వెలిగించండి, ఒక పువ్వు దేవుడి దగ్గర పెట్టండి, మీ ఇష్టదైవం దగ్గర పెట్టండి, ఒక ఫలం అక్కడ పెట్టి నమస్కారం చేయండి. ఆ దేవతా సమయంలో దేవతార్చన చేయమన్నారు కాబట్టి ఆ దైవ సన్నిధానంలో ఎక్కువసేపు, ఇది 82 నిమిషాలు సంపూర్ణ గ్రహణంలో కూర్చునే అవకాశం ఉంది. స్పర్శ మోక్షాలతో కలిపి 3 గంటల 30 నిమిషాల సేపు గ్రహణంలో మనం గడిపేటటువంటి పుణ్య భాజనం ఇప్పుడు సంప్రాప్తించబోతోంది. ఇవి అరుదుగా వస్తాయి. ప్రతి గ్రహణానికి కూడా పుణ్యం పెంచుకునే అవకాశం వస్తుంది. ఇవన్నీ చేయకపోతే మానసికమైన శక్తి అపవిత్రత చెందుతుందా అన్న విధంగా శాస్త్ర వచనాలు కూడా గోచరిస్తున్నాయి. కాబట్టి ఏమి నేను చేయలేనండి, ఏం చేయగలను, ఏం చేయొచ్చు అంటే పుండరీకాక్ష 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 అచ్యుతానంత గోవింద ఇలాంటి నామాలు ఇవి చదువుకోండి. మీకున్నటువంటి మంత్రాలని ధ్యానం చేయండి. ఎక్కువగా మాట్లాడకండి. వీలైతే ఈ కార్యక్రమాలని చూస్తూ మన స్తోత్రపారాయణం జరుగుతూ ఉంటుంది ఇక్కడ. దాంతోపాటు మీరు కూడా గొంతు కలిపి మమేకమై, ఎందుకంటే ఎంతో విశేషమైనటువంటి పుణ్యం మళ్ళీ 6 నెలలకు కానీ రాదు. మళ్ళీ 3/3/2026 మార్చి 3వ తారీఖు నాడు మళ్ళీ సంపూర్ణ చంద్రగ్రహణం అంతరిక్షంలో పడుతుంది. మనకి మాత్రం మన భూ ప్రదేశానికి అక్కడ ఆ పాక్షిక గ్రహణం మాత్రమే దర్శించే అవకాశం ఉంది. ఈ 6 నెలల పాటు మనకి ఎటువంటి దిష్టి దోషాలు, భయాలు,
లోపల ఉండేటటువంటి అసంతృప్తి ఇవన్నీ లేకుండా చక్కగా పుష్టిగా ఆరోగ్యం ఆయుర్దాయం ఇవన్నీ ఉండేట్టుగా మంచిగా మంచి పనులు చేసేట్టుగా ఈ చంద్రగ్రహణాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. సిద్ధాంతి గారు, నేటి రాత్రి సంభవించబోయే ఈ చంద్రగ్రహణం నేపథ్యంలో ఏ రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయంటారు, వివరించగలరా? ఈ సంపూర్ణ చంద్రగ్రహణము కుంభరాశిలో సంభవిస్తుంది కనుక కుంభరాశిని దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఏ రాశులలో జన్మించిన వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉంటాయి అంటే గోచార రీత్యా మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళ విషయం మనం చూసినట్టయితే మేషరాశి నుండి ఏకాదశ స్థానంలో ఈ గ్రహణం సంభవిస్తుంది కనుక మేషరాశి వారికి గ్రహణ దోషము ఉండదు, శుభ ఫలితాలు కలుగుతాయి. వాళ్లకు అన్ని విధాలుగా మేషరాశి జాతకులకు ఈ గ్రహణ ప్రభావము అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా వృషభ రాశి వారికి దశమ స్థానం అవుతుంది. దశమ స్థానం లోపల కూడాను శుభ ఫలితాలు కలుగుతాయి. అంటే దశమ స్థానము వృషభ రాశి జాతకులకు 10వ స్థానం అన్నమాట. దాని తర్వాత మళ్ళీ కన్యారాశి వారికి 6వ స్థానం అవుతుంది. కన్యారాశి జాతకులకు కూడాను ఈ గ్రహణము శుభ ఫలితాలను ఇవ్వబోతుంది. ధనుస్సు రాశి వారికి 3వ స్థానంలో గ్రహణం సంభవిస్తుంది కనుక ఈ రాశుల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే ఇందులో అనుకూలము అనంటే ఏ ఏ కార్నర్స్లో మనకు అనుకూలత చేకూరుతుంది అనేటువంటి విషయాన్ని కూడాను మీరు దృష్టిలో పెట్టుకున్నట్టయితే మేషరాశి వారికి ముఖ్యంగా ఏకాదశ స్థానం, సర్వే గ్రహాః అన్ని గ్రహాలతో పాటుగా గ్రహణం కూడాను అందులో మనకు సంభవిస్తుంది ఏకాదశ స్థానంలో కనుక మేషరాశి వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు అన్ని కార్నర్స్ లోపల మీరు చేసేటువంటి వృత్తి లోపల కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, దాని తర్వాత క్రయ విక్రయాలు ఏది చేసినప్పటికీ మేషరాశి జాతకులకు ఈ గ్రహణము చాలా మీకు కలిసి వస్తుంది, సపోర్టింగ్గా ఉంటుంది. అయితే వృషభ రాశి వారికి దశమ స్థానంలో సంభవిస్తుంది. దశమ స్థానము గోచార రీత్యా గ్రహణ గోచారము శుభ ఫలితాలను చెప్పినప్పటికీ దశమము ముఖ్యంగా వృత్తికి సంబంధించినటువంటి స్థానం, కర్మస్థానం. కాబట్టి శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నప్పటికీ మీరు కొంత స్ట్రెయిన్గా అంటే మీరు కష్టపడితేనే ఫలితం వస్తుంది అనేటువంటి విషయము ఈ కర్మస్థానం మూలకంగా మనకు తెలియజేస్తుంది. కాబట్టి వృషభ రాశి వారికి కూడాను అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అంటే చేసేటువంటి పని పైననే అన్ని మిగతావన్నీ కూడాను ఆధారపడి ఉంటాయి, కర్మ పైననే ఆధారపడి ఉంటాయి ఫలితం అన్నీ కూడాను. మీరు చేసేటువంటి పని సవ్యంగా ఉన్నట్టయితే ఫలితం కూడాను మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారికి ఒక సూచన ఏంటంటే మీరు కష్టపడి పని చేసినట్టయితే, మనస్సు నిలిపి పని చేసినట్టయితే మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు వస్తాయి. తర్వాత కన్యా రాశి వాళ్లకు 6వ స్థానంలో ఉంది. 6వ స్థానంలో గ్రహణం సంభవిస్తుంది కాబట్టి 6వ స్థానము శత్రుస్థానము, రోగస్థానము. అంటే శత్రువులు మీకు ఈ గ్రహణం మూలకంగా మిత్రువులుగా మారేటువంటి అవకాశం ఉంది. అంటే మీరు మాట చాకచక్యంతో వాళ్ళను మీ వైపుకు మలుచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత రోగస్థానం కూడాను అంటే ఏవైనా కూడా అనారోగ్య సమస్యలతో మీరు బాధపడుతున్నట్టయితే ఈ గ్రహణం మూలకంగా కన్యా రాశి వారికి ఆ అనారోగ్య సమస్యలు కొంతవరకు దూరమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ధనుస్సు రాశి వారికి 3వ స్థానం విక్రమస్థానం. మీరు కష్టపడినట్టయితే తప్పకుండా మీకు శుభ ఫలితాలు ఉంటాయి. అయితే ఇందులో కొంతమంది ఋషులు ఏం చెప్పారనంటే ఇది అందరూ ఏకీభవించి నిర్ణయించినటువంటిది కాదు. వాళ్ళ అభిప్రాయం మూలకంగా కొంతమంది ఋషులు ఈ నక్షత్రానికి పూర్వభాద్ర నక్షత్రంలో సంభవిస్తుంది గనక 7వ స్థానంలో అంటే 7వ నక్షత్రంలో గ్రహణం సంభవించినట్టయితే వాళ్లకు నైధన తార అవుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళు కొంత దైవ దర్శనాలు చేసుకోవాలి అనేటువంటిది కూడాను కొంతమంది ఋషులు మనకు చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ రాశియే ప్రధానం కనుక ఇక్కడ మేషము
కన్యా, ధనుస్సు, ఈ రాశి వృషభ రాశి వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వీళ్ళు మామూలుగా గ్రహణ సమయం లోపల చేసుకోవలసినటువంటి స్తోత్ర పారాయణాలు, మహామృత్యుంజయ జపము, పంచాక్షరి మంత్రము, ఓం నమః శివాయ అనేటువంటి ఈ పంచాక్షరి మంత్రాన్ని మీరు జపం చేసుకున్నట్టయితే మీకు అక్షయ్యమైనటువంటి ఫలితం వస్తుంది, అనన్య సామాన్యమైనటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి ఇది జపాలు చేస్తూ ఉండండి, స్తోత్ర పారాయణం చేయండి, రామరక్షా స్తోత్రాన్ని పారాయణం చేయండి. తద్వారా మీకు ఈ శుభ ఫలితాలతో పాటుగా ఈ దైవ అనుగ్రహం కూడాను మీకు కలుగుతుంది ఈ పారాయణం మూలకంగా. ఇక రెండవది, ఈ గ్రహణము ఏ రాశుల వారికి మధ్యమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే మిథున రాశి వారికి మధ్యమ ఫలితము. మిథున రాశి అంటే మనకు 9వ స్థానం అవుతుంది. 9వ స్థానము భాగ్యస్థానం అయినప్పటికీ 9వ స్థానంగా మనకు ఇక్కడ మధ్యమ ఫలితాలను మనకు చెప్పారు. కాబట్టి గోచార రీత్యా గ్రహణము 9వ స్థానంలో సంభవిస్తున్నది కనుక మన భాగ్యస్థానం అదృష్ట స్థానం పైన సంభవిస్తుంది కనుక మీకు 50% మంచి ఫలితాలు, 50% మీరు కష్టపడితే దాన్ని మంచిగా మీరు మలుచుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మిథున రాశి వారికి ఆ 50% ఏదైతే ఆ గ్రహణం మూలకంగా బ్యాడ్ ఎఫెక్ట్ అనేది ఏదైతే చెప్పబడి ఉందో శాస్త్రంలో, దాన్ని శుభకరంగా మీరు మలుచుకోవడానికి మీరు ఏం చేయాలి? స్తోత్ర పారాయణం చేయండి. మనకు గ్రహస్థితి అనానుకూలంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? భగవంతుణ్ణి స్మరించాలి. భగవంతుణ్ణి స్మరించడము అనంటే నామస్మరణ అనేటువంటిది కలియుగం లోపల ఉత్తమమైనటువంటి ప్రక్రియగా మనకు చెప్పబడి ఉన్నది. కాబట్టి నామస్మరణ చేయండి, స్తోత్ర పారాయణాలు చేయాలి మిథున రాశి వాళ్ళు. అలాగే సింహరాశి వాళ్ళు, సింహరాశికి 7వ స్థానం అవుతుంది. 7వ స్థానము మధ్యమము అని గ్రహణ గోచారం చెబుతుంది కనుక ఈ 7వ స్థానము వేటిపైన మీకు ప్రభావం చూపిస్తుంది అనంటే అన్యోన్యత పైన, ముఖ్యంగా భార్యాభర్తల విషయం లోపల అన్యోన్యత ఉండడానికి, దాంపత్యం లోపల ఇబ్బందులు మీకు కలగకుండా ఉండడానికి, తర్వాత జాయింట్గా మీరు ఏదైనా భాగస్వాములై వ్యాపారం చేస్తున్నటువంటి వారికి వీళ్ళందరికీ కూడాను ఈ 7వ స్థానం యొక్క ప్రభావం ఉంటుంది కనుక అలాంటి స్థానంలో మీకు గ్రహణం సంభవిస్తుంది కనుక వీటిని మీరు రెక్టిఫై చేసుకోవడానికి స్తోత్ర పారాయణాలు చేయండి, మహామృత్యుంజయ జపం చేయండి. మీకు ఎంత ఓపిక ఉంటే అంత చేయండి, ఎంత చేస్తే మీకు అంత మంచిది. నామస్మరణ చేయండి, నమో నారాయణాయ నమః, మీకు ఏది స్తోత్ర పారాయణం చేయగలిగితే అది చేయండి. విష్ణు సహస్రనామాలు పారాయణం చేయండి. తర్వాత తులారాశి వారికి 5వ స్థానం అవుతుంది. విద్యాస్థానము, ముఖ్యంగా చదువుకునేటువంటి వాళ్ళ విషయం మనం తీసుకున్నట్టయితే ఈ 5వ స్థానంలో గ్రహణం సంభవిస్తుంది కనుక విద్యార్థులు కొంత కృషిని వాళ్ళు పెంచుకోవాలి. వాళ్ళు కష్టపడినట్టయితే మంచి ఇన్స్టిట్యూషన్స్లో మీరు అడ్మిషన్స్ పొందేటువంటి అవకాశాలు ఉంటాయి గ్రహణం మూలకంగా. కాబట్టి తులారాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు ప్రత్యేకంగా చెప్పేటువంటిది ఏంటంటే మీరు ఈ గ్రహణ సమయంలో కూర్చొని భగవన్నామస్మరణ చేయండి, సరస్వతి సూక్త పారాయణం చేయండి. ఒకవేళ మీరు సూక్త పారాయణం చేయలేని పక్షంలో 12 నామాలను ప్రతినిత్యం కూడాను విద్యార్థులు ముఖ్యంగా ఈ గ్రహణాన్ని మనం మలుచుకోవాలి. మనకు ధర్మశాస్త్రాలు చెప్పినవి. ఇందులో మనము చేసుకున్నట్టయితే అక్షయమైనటువంటి ఫలితం వస్తుంది, పుణ్యం వస్తుంది. చేయనట్టయితే పాపమని కాదు, చేస్తే దీన్ని మలుచుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అది ఒక్క మన హిందూ ధర్మశాస్త్రంలో సనాతన ధర్మంలోనే ఇవన్నీ కూడాను చెప్పబడి ఉన్నాయి. యాదృచ్ఛికంగా జన్మ జరుగుతుంది, జన్మకాలం మూలకంగా మనకు గ్రహస్థితి ఏర్పడుతుంది చక్రంలో, దాన్ని ఎవరు మార్చలేరు. మరి మన భవిష్యత్తును మనం ఎలా మార్చుకోవాలి? మన కర్మ మూలకంగా మార్చుకోవాలి. కాబట్టి ఆ కర్మ అనేటువంటిది మనం మార్చుకోవడానికే ధర్మశాస్త్రాలన్నీ కూడాను మనకు చెప్పబడి ఉన్నాయి. స్తోత్ర పారాయణం చేసుకోండి, జపాలు చేసుకోండి, ఇవన్నీ కూడాను మనకు ధర్మశాస్త్రాలు చెప్పినాయి. కాబట్టి ఈ తులారాశి వాళ్ళు ముఖ్యంగా విద్యా ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్ళు,
ఉన్నత విద్యకై విదేశీ ప్రయాణానికై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడాను నేను చెప్పినటువంటి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. గ్రహణ సమయంలో పట్టు స్నానం చేసి మోక్షం వరకు కూర్చొని మీరు భగవంతుడి పైన నిశ్చలమైనటువంటి మనస్సుతో ఇవన్నీ చేయండి. తప్పకుండా మీకు విదేశీ యానం జరుగుతుంది. మంచి కాలేజీ లోపల, మంచి సంస్థ లోపల మీకు అడ్మిషన్ కూడాను లభిస్తుంది. తర్వాత మీ మెమొరీ పవర్ కూడాను పెరుగుతుంది. ప్రజ్ఞా పాఠవాలు కూడాను మీకు అనన్య సామాన్యంగా మీకు పెరిగిపోతాయి. ఇక మకర రాశి వాళ్లకు రెండవ స్థానము ఆదాయము, రాబడి కూడాను చాలా ముఖ్యమైనటువంటిది జీవితంలో. ఆ స్థానంలో గ్రహణం సంభవిస్తుంది కాబట్టి ఆదాయం పైన మీరు కొంత కంట్రోల్ అనేది, అంటే మనిషి నియంత్రణలో ఉంచుకోవాలి ఖర్చులను. ఆటోమేటిక్గా మనకు ఆదాయం అనేటువంటిది కనబడుతుంది. కాబట్టి ఈ మకర రాశి జాతకులు ముఖ్యంగా రాబడి పైన మనస్సు నిలపాలి. ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ వాళ్ళు ఉండాలి. తర్వాత కుటుంబం లోపల కూడాను మీకు మంచి జరగడానికి భగవన్నామస్మరణ చేయండి. ఇవి చేసినట్టయితే ఈ రాసుల వాళ్ళు, ముఖ్యంగా మిథునము, సింహము, తుల, మకర, ఈ రాసుల వారికి మధ్యమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఎలాగూ 50% మీకు గ్రహణం మూలకంగా మంచి జరుగుతుంది. మిగతా 50% కొరకై మీరేం చేయాలి? భగవంతుడిని యొక్క స్మరణ మూలకంగా అనుగ్రహం కొరకై మీరు పాటుపడాలి. ఇవి చేసినట్టయితే తప్పకుండా మీకు మధ్యమ ఫలితాలు ఉన్నప్పటికీ ఆ 50% కూడాను మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మూలకంగా ఈ గ్రహణము 100% మంచి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి మనిషి కూడాను, ఏ రాశిలో జన్మించిన వాళ్ళైనా కూడాను, గ్రహణ గోచారము ఎలా ఉన్నప్పటికీ మీరు భగవన్నామస్మరణను మట్టుకు తప్పకుండా ఈ గ్రహణ సమయంలో చేయండి. తప్పకుండా మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మూలకంగా ఆయురారోగ్యాలు అన్నీ కూడాను కలుగుతాయి. కాబట్టి భగవన్నామస్మరణ మట్టుకు మీరు తప్పకుండా ఈ గ్రహణ సమయంలో చేయండి. దానికి ప్రాధాన్యంగా పట్టు సమయం లోపల స్నానము, విడుపు సమయం లోపల స్నానము, తప్పకుండా ఈ స్నానం ఆచరించండి. స్నానం అనేటువంటిది పవిత్రతకు సూచకం కాబట్టి తర్వాత మలినాలన్నీ కూడాను దూరమైపోతాయి గ్రహణం మూలకంగా కలిగేటువంటివి. కనుక స్నానం చేసి మీరు కూర్చోండి. ఈ రాసులలో ప్రత్యేకంగా జన్మించినటువంటి వాళ్ళు నేను చెప్పినవన్నీ కూడాను మీరు బాగా అర్థం చేసుకొని గ్రహణం ప్రారంభం కాగానే స్నానం చేయండి, కూర్చోండి. ఎక్కడ కూర్చోవాలి? భగవంతుని సన్నిధి లోపల కూర్చోండి. ఏదో మంచంలో కూర్చొని నేను జపం చేస్తానంటే మీకు ఫలితం ఉండదు. మీకు ఆసనం అనేటువంటిది ప్రధానమైనటువంటిది. ఆసనంతోనే మీకు శ్రద్ధ కలుగుతుంది. శ్రద్ధతో మీకు ఏమవుతుంది? జ్ఞానం పెరుగుతుంది. కాబట్టి దాని మీద మీకు ఇంట్రెస్ట్ కలగాలి అని అంటే స్థానం కావాలి. భగవంతుడి యొక్క సన్నిధిలో కూర్చోండి. ఒక నిశ్చలమైనటువంటి మనస్సులో జపం చేయండి. ముఖ్యంగా మీరు ఇది రాహు చంద్రుడికి సంబంధించినటువంటి గ్రహణం గనుక చంద్రుడి మూలమంత్రం చదువుకోండి. రాహువుకు సంబంధించినటువంటి మూలమంత్రం చదువుకోండి. దధిశంక దుషారాభం క్షీరోదారణ సంభవం నమామి శశినం శోభం శంభోర్ మకుటభూషణం అనేటువంటి ఈ శ్లోకాన్ని మీరు చదువుకోండి. ఎవరైనా కూడాను పురాణ శ్లోకం కాబట్టి దీనికి గురువు అవసరం లేదు. మీరు పుస్తకంలో చూడండి. ఈ చంద్రుడికి సంబంధించినటువంటి శ్లోకం పారాయణం చేస్తూ ఉండండి. తరువాత రాహువుకు సంబంధించినటువంటి శ్లోకం కూడాను మనకు చెప్పబడి ఉంది శాస్త్రంలో. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ శ్లోకాన్ని కూడాను చదువుకోండి. ఇవి రెండు చదువుకున్నట్టయితే మీకు ఆ చంద్రుడు రాహు మూలకంగా కలిగేటువంటి ఏదైతే దుష్ప్రభావం ఉందో అది తగ్గుతుంది. అంతేకాకుండా మహామృత్యుంజయ జపం చేసుకోండి. మీరు చేయగలిగితే శివ సహస్రనామ పారాయణం చేయండి, విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. శివుడు ఐశ్వర్య ప్రదాత కాబట్టి మీకు అన్ని విధములైనటువంటి అష్టైశ్వర్యాలను కలిగించేటువంటి ఆ పరమశివుడిని మీరు స్మరించినట్టయితే తప్పకుండా మీకు మంచి ఫలితం కలుగుతుంది. అదేవిధంగా విష్ణువు స్మరణ మూలకంగా మీకు ఏం వస్తుంది? మీరు ఉన్నటువంటి స్థితి లోపలనే మిమ్మల్ని ఉంచుతాడు, మిమ్మల్ని తగ్గించడు ఆ స్థితి నుండి. ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి మీకు తీసుకువెళ్ళడానికి ఆ విష్ణువు యొక్క సహస్రనామాలు ఉపయోగపడతాయి. కాబట్టి ఇవి మీరు చేయండి, సత్ఫలితాలను పొందుతారు.
ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని మీరు వినియోగించుకోండి. 12 రాశులలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైనా కూడాను నా నక్షత్రంలో సంభవించింది, నా రాశికి అష్టమ స్థానంలో సంభవించింది, చతుర్థ స్థానంలో సంభవించింది అనేటువంటి శంక లేకుండా భగవన్నామస్మరణ చేసుకోండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే గురుగారు, ఆ గ్రహణ సమయంలో ముఖ్యంగా పఠించాల్సిన ఈ స్తోత్ర పారాయణాలు కానీ, అంటే ప్రధానంగా రక్షా స్తోత్రం గురించి ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. ప్రధానంగా ముందు మనము చంద్రగ్రహేతు రౌప్యస్య బింబం దద్యాత్ సుదక్షిణం, వెండి బింబంతో దానం చేయాలి. దానం చేసేటప్పుడు ఒక మంత్రం ఉంది, అది చెప్పుకొని మనం స్తోత్ర పారాయణలోకి 9 శ్లోకాలు ఉన్నాయి మొత్తం. రక్షా శ్లోకం 1, 8 ఈ అష్టదిక్పాలకుల సంబంధమైనటువంటి గ్రహపీడ నివారణ శ్లోకాలు. తమోమయ మహాభీమ సోమ సూర్య విమర్దన హేమతారా ప్రదానేన మమ శాంతి ప్రదో భవ విధుంతుదనమస్తుభ్యం సింహికానందనాచ్యుత దానేన అనేన నాగస్య రక్షమాం వేధజాద్భయాత్. ఈ మంత్రం శ్లోకం చదువుకొని దానం చేసుకోవాలి. తర్వాత ఇంకా మనకి చంద్రగ్రహణ శాంతి పరిహార శ్లోకం ఒకటి ఉన్నది. ముఖ్యంగా ఈ పరిహార శ్లోకం గ్రహణ సమయంలో చదువుకుంటే కనీసం 3 సార్లు లేదా 10 సార్లు 11 సార్లు చదువుకున్నా చాలా మంచిది. ఇంద్రో నలో దండధరశ్చ రక్షః ప్రాచేతసో వాయుకుబేర శర్వాః మజ్జన్మరుక్షే మమ రాశి సంస్థే సూర్యోపరాగం శమయంతు సర్వే. ఇప్పుడు గ్రహణ పీడ పరిహార శ్లోకాలు. యోసౌ వజ్రధరో దేవః దేవానాం ప్రభుర్మతః యోసౌ వజ్రధరో దేవః ఆదిత్యానాం ప్రభుర్మతః సహస్రనయనః శక్రః గ్రహపీడాం యపోహతు ముఖం యః సర్వదేవానాం సప్తార్చిరమితద్యుతిః చంద్రసూర్యోపరాగోత్థాం అగ్నిః పీడాం యపోహతు యః కర్మ సాక్షీ లోకానాం యమో మహిషవాహనః చంద్రసూర్యోపరాగోత్థాం గ్రహపీడాం యపోహతు రక్షో గణాధిపః సాక్షాత్ ప్రళయానలసన్నిభః ఉగ్రః కరాలో నిరురుతిః గ్రహపీడాం యపోహతు నాగపాశధరో దేవః సదా మకరవాహనః వరుణో జలలోకేశో గ్రహపీడాం యపోహతు యః ప్రాణరూపో లోకానాం వాయుః కృష్ణమృగప్రియః చంద్రసూర్యోపరాగోత్థాం గ్రహపీడాం వ్యపోహతు యోసౌ నిధిపతిర్దేవః ఖడ్గశూలధరో వరః చంద్రసూర్యోపరాగోత్థాం కలుషం మే వ్యపోహతు యోసౌ శూలధరో రుద్రః శంకరో వృషవాహనః చంద్రసూర్యోపరాగోత్థాం దానం నా దోషం నాశయతు ధృతం. ఇవి అష్టశ్లోకాలు, గ్రహ పీడల్ని తొలగించేవి, ధర్మశాస్త్రంలో చెప్పినవి. చివరగా శాంతి మంత్రం చెప్పుకుందాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వారిష్ట నివారణార్థమై గ్రహణ సమయంలో వీలైనంత వరకు ధ్యానం చేయండి,
శాంతంగా ఉండండి. అలాగే భగవద్ అనుగ్రహంతో చివరిగా ఇంకొకసారి ఈ ఒకే శ్లోకం దాన్ని మళ్ళీ చెప్తాను. ఇది ఎన్నిసార్లు చదివితే అంత పుణ్యమని రాస్తున్నాయి శాస్త్రాలు. ఇంద్రో నలో మీ ఎదురు కూడా అంటే పూర్తయిపోతుంది. ఇంద్రో నలో దండధరశ్చ రక్షః ప్రాచేతసో వాయుకుబేర శర్వాః మజ్జన్మ వృక్షే మమ రాశి సంస్థే చంద్రోపరాగం శమయంతు సర్వే శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సంపూర్ణ చంద్రగ్రహ దేవత ప్రసాద సిద్ధి ద్వారా సమస్త భక్తి టీవీ వీక్షక ప్రేక్షకానాం గ్రహ దేవత ప్రసాద సిద్ధిరస్తు, సకల ఐశ్వర్య ప్రాప్తిరస్తు. పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవత దివ్యానుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. అండి, ధన్యవాదాలు. ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని చంద్రగ్రహణం గురించిన సందేహాలు నివృత్తి చేసినందుకు, ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను కూడా పంచుకున్నందుకు ధన్యవాదాలండి ఇద్దరికి. వీక్షించారుగా చంద్రగ్రహణం సందేహాలపై ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. నేడు ఈ రోజు రాత్రి సంభవించబోయే చంద్రగ్రహణం గురించి ప్రత్యేక కార్యక్రమాలను, ప్రత్యక్ష ప్రసారాలను భక్తి టీవీ ద్వారా వీక్షించి తరించండి. నమస్కారం.